జీవితంలో తప్పనిసరి విషయాలు. సరే, మానవ జన్మ ఎత్తిన మనందరం కూడా కర్మభక్తి జ్ఞాన యోగాల ద్వారా జీవితాన్ని సాగించి ఒక పారమార్థిక స్థితిని సాధించుకొని ఎప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేహాన్ని వదిలిపెడతాం. ఇది ఒక అనివార్యమైనటువంటి అధివాస్తవిక స్థితి. ఇందులో తప్పించుకోగలిగినది తప్పేది రెండు లేవు. ఇవి ఒక యాథార్థిక స్థితి. సరే, మానవుడు కర్మానుబంధి మనుష్యలోకం అంతా స్త్రీ కానీ పురుషుడు కానీ కర్మకు లోబడి, కాలానికి లోబడి, కర్తవ్యానికి లోబడి, కారణానికి లోబడి జీవయాత్ర సాగిస్తాడు. ఇది తప్పదు. కర్మ లేకపోతే అసలు మానవ జీవితం లేదు. అది నిత్యము జరిగేటువంటి ఒక అనాహతమైనటువంటి అసంకల్పితమైనటువంటి చర్య. దానికి కర్మ అని పేరు పెట్టుకున్నాం. అది లోక సంబంధం కావచ్చు, మానసిక సంబంధం కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధం కావచ్చు, ఏది కానివ్వండి. 2,72,000 యోగనాడులు ఉన్నటువంటి మన మానవ దేహంలో ప్రతి అవయము, ప్రతి ఇంద్రియము కూడా నిత్యము కర్మకు లోబడి ఉంది, కర్మానుష్ఠానం చేస్తూనే ఉంది. అలాగే మనకి తెలియని, మన అనుభవ పరిధిలోకి రాని ఒక పరమాత్మని ఊహించి, భావించి, సంభావించి, కల్పించి, సంకల్పించి దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఒక భావనతో సనాతన వైదికమైనటువంటి ఒక భారతీయ ఆత్మలో రామకృష్ణాది అవతారాలన్నింటినీ కూడా దైవతంగా, పరదైవతంగా భావన చేసి దేవుడు అంటే వీరే అనేటువంటి ఒక నమ్మకంతో, అలాగే పురాణ వాంగ్మయం సృష్టించిన అనేక దేవీ దేవతలని, నిజానికి 30 కోటి దేవతలు అందరినీ కూడా ఏదో రీతి మనం చేస్తూనే ఉంటాం. ఏది? ఉపాసన. అది ఒక భక్తి మార్గం. దానికి మనం భక్తి యోగం అని కూడా పేరు పెట్టుకుంటాం. ఆ భక్తి యోగంలో చాలా రిచువల్స్ అన్నీ ఉంటాయి. కర్మకాండ ఇమిడి ఉంటుంది. కర్మకాండ లేని భక్తి లేనే లేదు. భక్తి లేని కర్మకాండ ఉండొచ్చు, కానీ కర్మ లేని భక్తి కాండ లేనే లేదు. గుడికి వెళ్ళాలి, ప్రదక్షిణ చేయాలి, ఇదిగో భజన చేయాలి, పాట పాడాలి, నాట్యం చేయాలి, ఏదో మంచి మాటలు వినాలి, అనాలి. ఇదంతా కూడా భక్తిలో ఉన్నటువంటి కర్మకాండ. ఇక మూడవది జ్ఞానకాండ. ఆ జ్ఞానకాండ దాని దాకా వెళ్ళటానికి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతి, అది యోగీశ్వర కృష్ణుడికి ప్రమాణం. అది అంటే కాస్త జ్ఞానం గురించి చెప్పండి, అసలు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాము. అంటే ఎన్ని జన్మలు గడిచి 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 వచ్చిన తర్వాత ఇవాళ అడుగుతున్నామన్నమాట. బహూనాం జన్మనామంతే, ఆ జన్మలు అయిపోగా వాటి చివర అడుగుతున్నామంటే ఇది మొదలు అని అర్థం. కాబట్టి ఇవాళ జ్ఞానం అంటే ఏమిటి అంటే క్రాష్ కోర్సు లేవు. ఇది అని ఇతమిత్యంగా చెప్పగలిగిన వాడు లేడు. శాస్త్రాలు చదివి, శాస్త్రాధ్యయనం చేసి మహాపాండిత్యాన్ని ప్రదర్శించిన వాడు కూడా జ్ఞాని కాడు, వాడు విజ్ఞాని మాత్రమే. ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ జ్ఞాన, ఇట్ ఈస్ ఓన్లీ విజ్ఞాన. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇట్లాట, ఇట్లాట, దానిలో ఈ రహస్యాలు ఉన్నాయి, దీనిలో ఇవి ఉన్నాయని చెప్పేవాడు మంచి విజ్ఞాని. మరి జ్ఞాని ఎవరు అని? తనను తాను ఎరిగినవాడు జ్ఞాని. తనను తాను ఎరగటానికి కర్మయోగాన్ని దాటి, భక్తి యోగాన్ని దాటి, విజ్ఞాన పరిధిని విస్తృతం చేసుకొని, అంతం చేసుకొని, జ్ఞానయోగంలో అడుగు పెడుతూ ఇంతకీ నేనెవరు అన్నటువంటి ఒక ప్రశ్న వేసుకొని, ఈ కనిపిస్తున్న ఈ ఉపాధి నేను కాదు, గ్రాస్గా కనిపిస్తున్న ఈ బాడీ నేను కాదు, అలాగే నిద్రావస్థలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని నేను కాదు, సుషుప్తిలో ఉన్నటువంటి నేను కాదు, అలాగే మనోబుద్ధి చిత్తి అహంకారాల్లో ఉన్నటువంటి, అంటే అవి 3, ఇవి 4, 7 శరీరాలు ధరించినటువంటి ఈ ఉపాధికి సంబంధించిన దానిలో ఉన్నది నేను కాదు. మరి ఏమున్నదయ్యా ఈ 7 అంటే నేను మాత్రమే ఉన్నది, నేను లేదు. ఈ 7 దాటినటువంటి వాడు, అంటే పంచభూతములు దివాకరుడు నిశాకరుడు నీ తనుసప్తకంబయేని, ఈ శరీరము నీదే. కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు కనుక కెట్లు, ఏతదధిష్టాత ఎవడో యజమానుడైన అష్టమతనుడు వాడు.
ఆ వాడు ఎవరంటే ఆత్మ. ఆత్మ మన ఐడెంటిఫికేషన్ కోసం వాడు అంటాం, జ్ఞాని అది అంటాడు. వాడు అంటే ప్రథమ విభక్తిలో మనకు కనిపిస్తున్నటువంటి వస్తువు. కనిపించి కనిపించక మానవుడి మనో అనుభవ పరిధిని దాటి, చిత్యహంకారాలు దాటి ఉదాత్త స్థాయిలో కనుక సంచారం చేసి తనను తాను ఎరుగు ఒక నిశ్చలమైన, నిర్మలమైన, నికేతన నిరంజనమైనటువంటి స్థాయిలో తనను తాను అనుభవించడమే ఆత్మజ్ఞానం. అంటే మన బయోడేటా, మన విజయాలు, జీవితంలో మనం సాధించిన సంపద, మనం చేసిన దానాలు, మనం చేసిన పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే ఇవన్నీ కూడా నేను ఎదిగిన తర్వాత వాటి రెలవెన్స్ పోతుంది. ఇది ఈ ఎరుక కలిగేదాకా అవి ఉండక తప్పవు. అంటే ఈ ఎరుక కలగాలి అంటే దేనినైనా కొంత రాబట్టుకోవాలి అంటే చాలా పోగొట్టుకోవాలి. ఆ చాలా పోగొట్టుకునేటువంటి ప్రక్రియ అధ్యాత్మ ప్రస్థానం. అంతే, ఇదే అధ్యాత్మ ప్రయాణం. నా దృష్టిలో రిచువల్ కూడా స్పిరిచువలే. అర్థం ఎరిగి చేస్తే, చేయకపోతే అది ఒట్టి చాకరీ, దేహ సంబంధమైన కార్యక్రమం. అది కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వటం, బ్రహ్మార్పణం చెప్పడం, ఇదంతా కూడా కర్మకాండ కిందకే వస్తుంది. కానీ ఇది ఎందుకు చేస్తున్నాము? కొబ్బరికాయ కొట్టడంలో ఏమున్నది? స్వామికి నైవేద్యం పెట్టడంలో ఏమున్నది? హారతి ఇవ్వటంలో ఏమున్నది? ఆ మూలం కనుక గ్రహించగలిగినట్లయితే ది సేమ్ రిచువల్ విల్ బికమ్ స్పిరిచువల్. ఇది మానవ పరిధిలో ఉన్నటువంటి మన అందరికీ ఏర్పడినటువంటి ఒక కార్యక్షేత్రం. ఇది అధ్యాత్మ క్షేత్రంగా మనం భావన చేస్తాం. ఆయన మానవ సరోవరం ఇప్పటికి 30 సార్లు వెళ్ళొచ్చారండి. భగవద్గీతని ఇప్పటి వరకు 100 జ్ఞాన యజ్ఞాలు చేశాడండి. అసలు యజ్ఞాలు 1000 చేశాడండి అని మనం సంతోషిస్తాం, గౌరవించవలసిందే. కానీ అదంతా కూడా కర్మకాండకు సంబంధించిన విషయము. అర్థం తెలియక చేసినప్పుడు చేసేది అది. తెలిసిన తర్వాత ఏం చేస్తాడంటే అదే మానస సరోవరానికి విమానం ఎక్కి వెళ్ళడు. ఎక్కడ తాను కూర్చుంటాడో, ఎక్కడ తన మనస్సుని పరమేశ్వరుతో అనుసంధానం చేసి ఉంచుతాడో, తన సర్వశక్తులు, తన అంతరంగము, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవా అంటారు భగవత్పాదులు. అంటే బ్రహ్మముతో అనుసంధానం చేసి ఉన్నప్పుడు ఆ మానస సరోవర దర్శనం ఎక్కడ కూర్చుంటే మనం అక్కడ చేయగలం. అలాగే ఒక అపురూపమైనటువంటి, అలాగే పుణ్యక్షేత్ర దర్శనం ఒక శంకర భగవత్పాదులు వారు ఉన్నటువంటి సమయంలో యావత్ భారతదేశాన్ని అనేకమైన యోగ మహావిద్యల ద్వారా వారు సందర్శనం చేసి వచ్చారు. వారు కాలు నడకన వెళ్ళారు, ఖేచరీ మహాముద్రతో వెళ్ళారు, యోగ శాస్త్రంలో వెళ్ళారు, సూక్ష్మ శరీరంలో వెళ్ళారు, అమరకుడి విషయంలో పరకాయ ప్రవేశం చేశారు. అంటే యోగ విద్యలో ఉన్న అన్నింటినీ ఆయన వాడుకొని భారతీయమైనటువంటి ఒక హైందవ సనాతన ధర్మాన్ని పునః మళ్ళీ జాతికి పరిచయం చేసి ఆదిశంకరులై, శంకర భగవత్పాదులై, శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకానికి శుభమును కూర్చడానికి ఇంత మహాయజ్ఞాన్ని రిచువల్గా చేశారు. అందుకని ఇవన్నీ చేసిన తర్వాత ఆయన అపరాధ క్షమా స్తోత్రం కూడా రాశారు. అంతటా నువ్వు వ్యాపించి ఉన్నావని అందరికీ చెప్పిన నేను పరమాత్మ దేవాలయ దర్శనం చేశాను, మన్నించు. అంతటా ఉన్నానని నేనే చెప్పా, కానీ నేను దేవాలయాలకు వెళ్ళాను. అసలు నదీ నదాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, పుట్టలు, బిట్టలు, గిట్టలు అన్నీ కూడా నేనేనన్నా. కానీ అన్నింట్లలో నిన్ను చూశానేమో కానీ నీలో అన్ని చూడగలగకపోయాను కనుక నన్ను మన్నించు. కాబట్టి అపరాధ క్షమాస్తోత్రం చేసిన పరిపూర్ణమైనటువంటి వినయశీలి, వినమిత గాత్రుడు ఎవరంటే శంకర భగవత్పాదుడు. ఎందుకని మానవ దేహం తీసుకుని వచ్చాడు కనుక ఆయన అవన్నీ కూడా చేయవలసి వచ్చింది. ఎవరి కోసం చేశారు? శంకరం. శం అంటే శుభం, శుభాన్ని చేసేవాడు. లోకశంకరం. దేనికి ఆ శుభాన్ని ఇచ్చాడంటే లోకానికి శంకరత్వాన్ని ఇచ్చాడు. శంకర అంటే శుభస్కరమైన, మంగళప్రదమైన, శోభాయమానమైన, శోభస్కరమైనటువంటి ఒక భావనా స్థితిలో మహనీయమైనటువంటి ఒక వాంగ్మయాన్ని సరస్వతి స్వరూపంగా మనకు అందించారు.
ఎవరు అంతకుముందు ఇతపూర్వం చేయలేదు. అందుకని అసలు శంకరుడికి అవతారాలు లేవు, కానీ శివాంశలో వచ్చినటువంటి ఆ శంకరుడే వాయుపురాణంలో ఉన్నటువంటి ఒక ప్రమాణం ప్రకారం శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప, శంకరాచార్య రూపంలో పరమశివుడే పరారూపుడైన ఈశ్వరుడే వచ్చాడు కనుక ఇంత వాంగ్మయాన్ని మనకి ఆయన అందించగలిగారు. అందుకనే కాళిదాసు నవరత్నమాలికలో ఒక మాట అంటాడు, సరస్వతీదేవిని శివకాంత అంటాడు. మనం ఎక్కడో పొరపాటు పడ్డాడు అనుకుంటాం. శివకాంత అంటే పార్వతి కదా, అంటే అక్కడ శివ అంటే మంగళప్రదమైనటువంటి అనేటువంటి ఒక భావనలో ఆ శివకాంత సరస్వతీదేవి నిత్యమంగళ స్వరూపిణి, వాగ్రూపిణి, వాగ్దేవి, వాగ్విలాసిని, ఎన్ని రకాలుగానో శారదామూర్తిని మనం ఉపాసన చేస్తాం. ఇదంతా మానవ పరిధిలో జరిగేటువంటిది. చాలా బాగుంది. కర్మభక్తి జ్ఞానయోగాలు మానవుడు చేయాలి కదా. మరి అవతారమూర్తులకి ఏమిటి అని, అవతారమూర్తులు కూడా మానవ దేహం తీసుకుని వచ్చారు కదా. అందులో వచ్చిన వాళ్ళలో పూర్ణ పురుష అవతారం ఏది అంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామచంద్రుడు వచ్చాడు. ఆయన సాక్షాత్ నారాయణమూర్తి నిస్సందేహంగా. ఎందుకని అంటే అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు ఉదితుండైనట్లు నారాయణాంశమున పుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సచ్ఛేదన క్రమణోత్తాముడు రాముడా గరితకున్ కౌసల్యకున్ నారాయణాంశంలో పుట్టాడు. ఆ అంశని తీసుకొని ఏ అంశ తీసుకున్నాడు? నారాయణ అంశ తీసుకున్నాడు. మానవ దేహాన్ని ధరించాడు. మానవ దేహాన్ని ధరించాడు గనక ఆయనకు కూడా కర్మభక్తి జ్ఞాన యోగాలు 3 తప్పవు. ఎట్లా నిజమేనా? ఇంకా రాముడే దేవుడైనప్పుడు మళ్ళీ ఆయనకి కర్మ ఏమిటి, ఆయనకి భక్తి ఏమిటి, ఆయనకి జ్ఞానం ఏమిటి అని అంటే ఆయన విషయంలో జరిగింది పరమ విచిత్రంగా జరిగింది. జ్ఞానయోగంలో నుంచి భక్తి యోగంలోకి వచ్చాడు, భక్తి యోగంలో నుంచి కర్మయోగంలోకి వెళ్ళాడు. ఇట్స్ జస్ట్ రివర్స్ ఇన్ కేస్ ఆఫ్ రామ. ఎందుకని 8 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి దశరథ మహారాజు ఒక రథం ఇచ్చి రాజ్యం అంతా అసలు ఎలా ఉందో చూసిరా, నువ్వు ఉత్తర కాలంలో రాజువు కావాలి కాబట్టి నీకు అంతఃపురంలోనే ఉద్యానవనాలు ఉంటాయి, అంతఃపురంలోనే సర్వబాహ్య ప్రపంచం అక్కడ ఉంటుంది, కానీ అసలు ప్రపంచాన్ని చూడమని పంపాడు. ఆయన వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఒక విషణ్ణ హృదయంతో అంతఃపురం సభామంటపంలో కూర్చున్నాడు. మధ్యలో రాముడు చాలా దిగులుగా ఉన్నాడు. 8 ఏళ్ల పిల్లవాడు. ఇంత వశిష్ఠుల వారు వచ్చారు. వచ్చి ఆయన చూశారు. చూసి ఇదేమిటి, ఒక రథం ఇచ్చి అంతఃపురం దాటి ప్రపంచాన్ని చూడమని పంపితే అంతవరకు తాను చూడని అనేక విషయాలు చెప్పాలి రాముడు. ఆ బొమ్మ చూశాను, ఈ బొమ్మ చూశాను, అది చూశాను, అక్కడ ఇంకా ఎంతో బాగుంది, అంతఃపురంలో అంతా ఏం కదలని బొమ్మలు ఉన్నాయి, అక్కడ కదిలే బొమ్మలు ఉన్నాయని చెప్పాలి కదా. ఆయన చెప్పలే. వశిష్ఠుల వారు జ్ఞానమూర్తి గనక ఆయన రాముడిని అడిగాడు, ఎందుకు ఇట్లా దిగులుగా ఉన్నావు? గురుదేవా, ఏం చెప్పను, నేను చూసిన ఈ ప్రపంచమంతా నాకు దుఃఖారామమై కనిపిస్తున్నది. ఎవరు సుఖంగా శాంతితో ఆనందంతో మాత్రం లేదు. ఇది నాకు కలిగినటువంటి భావన అని కూర్చుని దీనికి మార్గం ఏమిటి అని అడిగాడు. చూసారా? అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో విశ్వామిత్రుల వారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవే 33,000 శ్లోకాలతో బయటకి వేళ మనకు అందినటువంటి వశిష్ఠ గీత. ఆ యోగ వాసిష్టంలో 33,000 శ్లోకాలలో క్వింటెసెన్స్ సింగిల్ లైన్. ఇవాళ 33,000 శ్లోకాలు చెప్పగలిగిన వాడు లేడు, చెప్పేవాడు అసలే లేడు. చెప్పాలి అంటే మనం 4-5 ఎకరాలు అమ్మి వాడిని పిలవాలి, అంతే కదా. మరి వాడికి కడితే వాడు చెప్తాడు, ఇంత కట్టాడు. కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఇది విన్న తర్వాత నీకు ఎట్లా ఉన్నది రామా అని అడిగాడు. చాలా బాగుంది అనాలి కదా, గురువుగారు చాలా బాగా చెప్పారు అనాలిగా, నాకు బాగా అర్థమైంది అనాలిగా. 2 వరల నేను మనస్సన్యాసి, నా మనస్సును నేను సన్యాసించాను అన్నాడు. మరి మనస్సు లేకపోతే తర్వాత జీవితం గడిచేది ఎట్లా? మనకే మనస్సు లేదనుకోండి, మనసులంతా మాట్లాడగలనా, మనసులంతా వినగలనా? అంటే సన్యాసము అంటే వదిలిపెట్టడం కాదు. అది మన వాళ్ళు ఎట్లా సన్యాసం అని చెప్పారు, కానీ అది సంన్యాసము అంటే సమన్యాసమే సన్యాసం. జీవితంలో సుఖం రాని, దుఃఖం రాని, కష్టం కలగని,
అనుకున్నది అనుకున్నట్లుగా జరగని, అనుకోనిది జరిగి జీవితంలో ప్రవేశించని నా మనస్సుని సమన్యాసం చేసుకున్నాను అన్నాడు రాముడు. అంటే 8 సంవత్సరాల రామచంద్రుడికి జ్ఞాన ఉదయం, జ్ఞాన యోగం ఎప్పుడు అప్పిందంటే అదిగో యోగ వాసిష్ట సంవాదంలో ఆయనకు లభించినటువంటి అపురూపమైనటువంటి జ్ఞానమణి, జ్ఞానరత్నం, దాన్ని ఆయన మెడలు ధరించాడు అన్నమాట. కాబట్టి అటు జ్ఞానయోగంలో నుంచి కర్మయోగంలోకి వెంటనే విశ్వామిత్రుడు వచ్చి అరణ్యాలకు పట్టుకుపోయినాడు. తాటక సంహారంతో ఏంటి ఇంత క్షాత్రధర్మాన్ని ఉంచుకోవలసిన నేను ఒక స్త్రీని వధించారేంటి, నా పని దీంతో మొదలైందా అన్నాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, ఆయన అప్పటికే బ్రహ్మర్షి, లోక విద్యలో లోక గురువుగా తన భారాన్ని తాను స్వీకరించాడు. ఒక్కటే మాట అన్నాడు, రామా, తాటక సంహారంతో నీలో ఉన్నటువంటి తామసం సంహరింపబడింది, ముందుకు నడన్నాడు. ముందుకు నడుస్తుంటే ఆయన కాలు తగిలి, సినిమాల్లో చూపించింది కాదు, తగలలేదు, ప్రాంతమైంది, దగ్గరకు వచ్చింది. స్వామి యొక్క ఖాళీ చిటికెన వేలు గోరు నుంచి ప్రసరించినటువంటి ఒక ప్రభావం చేత దానిలో నుంచి అహల్యాశాప విమోచన జరిగింది. జరగగానే ఆశ్చర్యపోయినాడు. ఈయన తాటక శరీరాన్ని చూసి ఎంత భయపడ్డాడో, ఎంత అబ్బురపడిపోయినాడో, ఎంత అచ్చరువు చెందాడో. ఒక రాతిలో నుంచి ఒక స్త్రీమూర్తి బయటకు రాగానే ఆశ్చర్యం కలిగింది. చిన్నవాడు కదా, వయస్సు చిన్నది. చూసి ఆశ్చర్యపోతూ ఏమైందని అడిగాడు విశ్వామిత్రుడు. ఈమెవరు, ఈ రాయి ఏమిటి, దాంట్లో నుంచి రావటం ఏమిటి, నేనేం చేయలేదే అంటున్నాడు. రామ, అహల్యాశాప విమోచనంతో నీలో ఉన్న రాజసగుణం సంహరింపబడింది అంటుండగానే మిథిలా నగరం నుంచి వర్తమానం వచ్చింది. యజ్ఞం జరుగుతుంది, స్వయంవరం చాటించాడు జనక మహారాజు, రమ్మని వెళ్ళారు. వెళితే అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. శివధనుర్భంగం జరిగింది. విష్ణుధనుస్సు యొక్క శక్తిని రాముడు స్వీకరించాడు. ఆ లోకకంటకుడైనటువంటి రావణ వధకి బీజప్రాయంగా జరిగినటువంటి పరమాద్భుత సన్నివేశమే సీతా కళ్యాణం. సీతారామ కళ్యాణం జరగగానే ప్రసన్నంగా గురువు గారి వైపు చూసి రాముడు, దీనికేమిటి సమాధానం అని అన్నట్లు చూస్తే, దీనితో నీవు గృహస్థాశ్రమ స్వీకరణతో, సీతాదేవి వివాహంతో నీవు పూర్ణ మానవుడివి, పూర్ణ సత్వగుణ ప్రధానమైన వ్యక్తివైనావు. నీ యందు రజోగుణము ఎప్పుడు కావాలో అప్పుడు బయటకు వస్తుంది. తద్వారా లోకకంటకమైనటువంటి అవిద్యని నాశనం చేస్తామని ఆయన ప్రమాణం చేశాడు. కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క కర్తవ్యము, కర్మయోగం అంతా ఎక్కడ ఉన్నదంటే తర్వాత కాలంలో పాలించిన 11,000 సంవత్సరాలలో లేదు. 14 సంవత్సరాల అరణ్యవాసమే శ్రీరాముడి కర్మయోగం. పగలంతా రాక్షస వధ చేసేవాడు, రాత్రిపూట మహామునుల ఆశ్రమంలో సేద తీరేవాడు. అంటే నిద్రపోయేవాడా, అలసట చెందాననేవాడా కాదు. ఆ మునుల దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ నుంచి అనేకమైనటువంటి బలాలు, మంత్ర బలాలు సంపాదించుకునేవాడు. మళ్ళీ మర్నాడు నడక సాగించేవాడు. కాబట్టి రావణ వధ అయ్యే వరకు రాముడు చేసిన కర్మకాండ 2 రకాలుగా సాగింది. ఒకటి, అధర్మాన్ని అణిచాడు, ధర్మ సంరక్షణ చేశాడు. అంతేకాదు, శ్రీరామచంద్రుడి యొక్క అవతార వైభవం దేనికి అంటే అరణ్యవాసంలోనే ఉన్నది తప్ప అయోధ్యని పాలించటంలో లేదు. అయోధ్యని ప్రతివాడు నేను రామరాజ్యం తెస్తానని ప్రమాణం చేస్తాడే, ఆ రామరాజ్యానికి అర్థమై అడుగుతున్నారా, చెప్తున్నారా, మనం వింటున్నామంటే రాముడు పాలించిన రాజ్యం రామరాజ్యం అనుకున్నాం. కానే కాదు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాక వారు అక్కడ వీడ్కోలు పలికారు. కానీ అయోధ్యానగర ప్రజలందరూ కూడా రాముడి నది దగ్గరకు వచ్చారు. నువ్వు లేని అయోధ్యలో మేము ఉండలేము, మమ్మల్ని కూడా తీసుకువెళ్ళమన్నాడు. అప్పుడు ఇది వాల్మీకి ప్రమాణం. ఆయన అన్నాడు, సరే నేను అయోధ్యలోనే ఉన్నాను అనుకుందాం, 14 ఏళ్ళు సమయం మీరు తీసుకోండి, కానీ రోజు నేను మీకు కనపడతానా? మీరందరూ నా దగ్గరికి రోజు రాగలరా? కాబట్టి జరగదు. అయోధ్యానగరంలో నేను లేని కాలం నేను ఉన్నట్టుగా భావించి మీరు జీవించండి అని చెప్పారు. రాముడి మాటను వాళ్ళు మన్నించారు. మన్నించి వెనక్కి వెళ్ళి 14 ఏళ్ళు ఏం చేశారయ్యా అంటే కర్మయోగం వాళ్ళ పాటే నామజపం చేసుకున్నారు. మగపిల్లవాడు పుడితే రామ అని పేరు పెట్టారు.
ఆ ఇంట్లో ఆడపిల్ల పుడితే రామా అని పేరు పెట్టాడు. స్త్రీ సంస్కృతంలో రామ అంటే స్త్రీలింగం, రామ అంటే పుంలింగం. అంటే 14 ఏళ్ళు రామనామ జపం జరిగిపోయింది. కనుక ఒక పరమాద్భుతమైనటువంటి రామరాజ్యము ఆ 14 ఏళ్లలో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత శ్రీరామచంద్రుడు రావటం ఇదంతా కథ. కాబట్టి కర్మయోగం అంతా కూడా రాముడు ఆచరించింది అరణ్యవాసంలో, అలాగే జ్ఞానయోగాన్ని పొందింది యోగ వాసిష్ఠ సంవాదంలో. మరి భక్తి యోగం కూడా ఉందా? రాముడే దేవుడు కదా, ఆయనకి మళ్ళీ ఎవరి యందు భక్తి అంటే శ్రీరామచంద్రుడు చేసుకున్నటువంటి జపం ఏమిటి అంటే ఓం నమ శివాయ. శివుడు ఏం చెప్పాడు అంటే నమో నారాయణాయ. అందుకనే నారాయణలో ఉన్నటువంటి రా, నమశివాయలో మా రెండు పక్కకి తెస్తే శివకేశవాత్మకమైన అద్వైతమూర్తి శ్రీరామచంద్రుడు రామ అన్నమాట. జానాతి రామ తవ నామ రుచిం మహేశో. రామనామ మహిమ చెప్పాలి అంటే హరికథకుడు చెబుతాడా, ప్రవచనం చేసేవాడు చెప్తాడా, ఎవడు అనే ప్రశ్న వేస్తే జానాతి రామ తవ నామ రుచి మహేశో, వెళ్ళి ఈశ్వరుడు ఎప్పుడన్నా నీకు కనపడితే ఆ రుద్రుణ్ణి ఈశ్వరుణ్ణి అడగమని చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడి యొక్క స్వరూపము మానవ దేహంగా ఉన్నప్పుడు ఇవి 2-3 రావాలి. అంతేకాదు భక్తి యోగంలో పెద్దల ఏడ ఉన్నటువంటి గౌరవమే శ్రీరామచంద్రుడు ప్రదర్శించిన భక్తి యోగం. వశిష్ఠుల వారు గురుగారు, వశిష్ఠుల వారు మాత్రమే కాదు, ఆయనకి మానసిక వైక్లభ్యం ఎప్పుడైనా కలిగితే, మనసుకి అలసడి కలిగితే ఆయన ఎవరి దగ్గరకు వెళ్ళి అడిగాడంటే అరుంధతీదేవిని అడిగేవాడు. తనకేదైనా సలహా కావాలంటే కన్న తల్లిని అడగల, పెంచుకున్న కైకని అడిగాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ భక్తి యోగంలో నెమ్మదిగా మనసు మార్దవమై లాలిత్యాన్ని పొందిన తర్వాత రామరావణ సంగ్రామం దగ్గరికి వెళదాం. వెళితే రావణుడు ఎంతకీ మరణించడం లేదు. రాముడు ఒకే ఒక్క క్షణంలో నిర్వేదానికి గురైనాడు. ఏమిటి రావణ సంహారం జరగదా, నా వల్ల ఏ పని కాదా అని అనుకున్నప్పుడు ఒక్కటే ఒక మాట, 30-30 దేవతలు ఈ రామరావణ సంగ్రామాన్ని చూస్తున్నారు. ఇవాళ మనం వాడే యాస్ట్రల్ బాడీలో సూక్ష్మ శరీరధారులే చూస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది రాముడు ఒక నిస్సత్వకు గురవుతున్నాడు అని. అప్పుడు వారు ఎవరిని ఆశ్రయించారంటే అగస్త్య మహాముని ఆశ్రయించారు. మీరు వెళ్ళి ఆయనకి ఏదైనా ఒక మంత్రబలం ఇవ్వమని అడిగారు. అగస్త్యుల వారు వచ్చేశారు. రాముడు తాటి ప్రమాణమైనటువంటి శరీరం గలవాడు, సుదీర్ఘ ఆజానుబాహుడు కదా. అగస్త్యుల వారు కొట్టివారు. చెవి వద్దమన్నాడు రాముడిని. రాముడు వంగి చెవి ఇచ్చాడు. ఆ క్షణాన ఆయన ఇచ్చిన ఉపదేశమే ఆదిత్య హృదయ స్తోత్రం. ఆదిత్య హృదయ స్తోత్రం ఆయన ఏదో చెప్పారు. మనకు ఇవాళ ఎలా అయిపోయిందంటే గురువుగారిని ఏదో అడుగుతాం, గురువుగారు మంత్రం చెప్తారు, ఇక అదే చూసుకుంటుంది అనుకుంటాం. ఆ రాముడు ఆ రోజున శిబిరానికి వెళ్ళి రాత్రంతా ధారణ చేసి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేశాడు. తెలతెలవారి సూర్యుడు తూర్పున ఉదయించే వేళకి రాముడి యందు సూర్య బలమంతా కూడా లోపల ఏర్పడింది. ఆ బలంతో యుద్ధానికి వెళ్ళాడు. అయినా చూశారా, ఇంత బలం ఉన్నప్పటికీ కూడా సూర్యాస్తమయం కాబోతున్నది. ఎక్కడ రావణుడు మరణించే సందర్భం కనపట్టలేదు. అప్పుడు మళ్ళీ 30-30 దేవతలు సూర్యుడిని అడిగారు. అడిగి ఏదైనా చెప్పమని అడిగారు. సూర్యవంశపు రాజు అయినటువంటి రాముడి దగ్గరికి సూర్యదేవుడు వెళ్ళి ఏం చెప్పాడంటే, మీరు చూడండి త్వర అన్నాడు. త్వర అంటే శీఘ్రంగా బాణం వెయ్యి అని సూచించాడు. ఆ సమయం కాలస్వరూపుడు కర్మసాక్షి అయినటువంటి సూర్యదేవుడి మాటని అంగీకరించి భక్తిభావంతో ఆదిత్య హృదయాన్ని రాత్రంతా చదివాడు. పూర్ణ హృదయుడై సూర్యుడు చెప్పిన దానితో బాణాన్ని ప్రయోగం చేశాడు. రావణ వధ జరిగింది కదా. అంటే రాముడి అవతారంలో కర్మ భక్తి జ్ఞానలో జ్ఞాన కర్మ భక్తి ఈ 3 యోగాలు జరిగినాయి. అదేమి పెద్ద ఆర్డర్ ఏం కాదు. అది ఒకటి. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం మొత్తంలో ఒకే ఒక్క పరమాత్మ, కృష్ణ పరమాత్మ, యోగీశ్వర కృష్ణుడు. ఆయన యోగీశ్వరుడు ఎప్పుడైనాడు? మహాభారత సంగ్రామ వేళ ఆరంభ వేళ భగవద్గీతని చెప్తూ ఉన్నప్పుడు యోగీశ్వరుడుగా ఈ లోకం ఆయన్ని గుర్తించింది.
అప్పటి వరకు ఆయన లీలామానుష విగ్రహం, మాయామానుష విగ్రహం, లీలామాయామానుష విగ్రహం అనేక రకాలుగా శ్రీకృష్ణ దర్శనాన్ని చేసినాయి. సరే, శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని చూడండి, భారతం నిండా పరచుకున్న లౌకిక కృష్ణుడు, అది ఆయన కర్మయోగం. అది పాండవులకి సంబంధించింది కాదు, కౌరవులకు సంబంధించింది కాదు, కానీ వాళ్ళ ఇద్దరి పరంగా సాగించినటువంటిదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఒక మానవ దేహంలో శ్రీకృష్ణుడై వచ్చి శ్రీ మహావిష్ణువు సాగించిన కర్మయోగమే భారత భాగవతాలు రెండు. శ్రీకృష్ణ పరమాత్మకి భక్తి దేనితో ఉన్నది అని భాగవతం అంతా మనం అనుకుంటాం. అంబరీషుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు భక్తుల పరంగా చెప్తాం. ఈ భక్తుల యందున్నటువంటి అనురక్తే శ్రీకృష్ణ పరమాత్మ లేదా మహావిష్ణువు యొక్క ఆ భక్తి యోగం. భా అంటే కాంతి, క్తి అంటే కూడి ఉండటం. ఆ వెలుగుతో కూడి ఉన్నటువంటి వారందరూ పరమాత్మే వీళ్ళందరితో కూడి ఉన్నాడు. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత భక్తుడు వేరు, భగవంతుడు వేరు ఉండదు, రెండు ఒకటే. భక్తి అండ్ జ్ఞాన ఆర్ వన్ అండ్ ది సేమ్. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహమే భక్తుడి రూపంలో వచ్చి అనేక కర్మ ప్రారంధాలను అనుభవిస్తున్నటువంటి వేళ భక్తి మార్గంలో ప్రవేశించి భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు ఆ భగవంతుడు మళ్ళీ ఎవరంటే కృష్ణ పరమాత్మైనాడు. కనుకనే మహాభారత సంగ్రామంలో అపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు ఆనాటి ఆ శరీరంలో నుంచి రక్తమంతా పోగా శుష్కమైనటువంటి దేహంలో కేవలము సుషుమ్నా స్థితిలో ఉన్నటువంటి ఆ నాడి బయటకు తెరుచుకొని దానిలో నుంచి వచ్చినటువంటి ఆత్మగానమే విష్ణు సహస్రనామం. ఆ విష్ణు సహస్రనామం అన్నవాడు ఎవరంటే భీష్ముడు, విన్నవాడు ఎవరంటే సాక్షాత్తు విష్ణువైన కృష్ణ పరమాత్మ. కాబట్టి భక్తి యోగంలో ఆ ఇద్దరు ఒక సమాన స్థాయిలో అన్నవాడు విన్నవాడు ఒకటైనటువంటి ఆ భక్తి యోగము అక్కడ కలిసి ఉన్నది. కాబట్టి ఇద్దరిని సపరేట్ చేయడానికి వీల్లేదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఒక విదురుడితో కానీ ఒక కుంతితో కానీ వీళ్ళతో కూడి ఉన్నటువంటి భావనలన్నీ కూడా భాగవతుడికి భక్తుడికి ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని భక్తి పారమ్యంలో సాగించాడు. ఇది భాగవత ప్రమాణం. భారత భాగవతాలు అయిపోయిన తర్వాత ఇక మూడవ పార్శ్వం కృష్ణ పరమాత్మ కథానాయకుడై సనాతన సారథి నడిపించినటువంటిదే భగవద్గీత. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం కదా. అంటే మామూలుగా మనకి పాపం కృష్ణ పరమాత్మ ఏదో చెప్దామనుకుంటే ఆయనకి శ్రోతలే దొరకలేదు, ఒక్కడే ఉన్నాడు పాపం అని మన వాళ్ళు ఏదో చమత్కారం అంటారు. అలా చెయ్యకూడదు, మహాపాపం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటిదంతా అర్జునుడికి చెప్తుండగా విన్నటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుల వారు. వ్యాసుల వారే గనక యాస్ట్రల్ బాడీలో విని ఉండకపోతే గ్రంథం ఎక్కడి నుంచి రాస్తాడు? నారాయణుడు స్వయంగా చెప్పిన దానిని స్వయంగా రాయగలిగిన వాడు కృష్ణ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి మరొక కృష్ణుడు. వ్యాసుల వారికి కూడా కృష్ణుడనే పేరు. కృష్ణ ద్వైపాయనుడైనాడు, బాదరాయనుడైనాడు. అందులో కృష్ణనామంతో ఉన్నటువంటి ఆయన మన కోసం భగవద్గీత రాశారు. కాబట్టి అంటున్న కృష్ణుడు, వింటున్న అర్జునుడు, మూడవ థర్డ్ డైనమిక్స్ ఏదంటే వ్యాసుల వారు. ఈ ముగ్గురేనా అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర పద్మాధీన చేతస్కమైనటువంటి ఆంజనేయ స్వామి జెండాపై కపిరాజు ఆయన వింటున్నాడు. ఈ నలుగురితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళెవరంటే ఒకడు వింటున్న మంచి మాట అనబడుతున్నా వినని, మంచి కనపడుతున్నా కనబడని చూడలేని ఒక ధృతరాష్ట్రుడు. వాడికి చెప్పగలిగిన వాడు ఎవరంటే రెండు సిద్ధులు కలిగిన వాడు ఉన్నాడు. దూరదృష్టి, దూరశ్రవణము తెలిసినటువంటి సిద్ధ పురుషుడు ఎవరంటే సంజయుడు. వాడు వింటూ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఇలా యుద్ధం జరగబోతుంది, అదేదో జరుగుతుంది, ఇదేదో జరుగుతుంది అంటే వీడి మనస్సు ఈ మాటల మీద లేదు. దేని మీద ఉందంటే మామకాహ పాండవాశ్చైవ మామకాహ అన్నాడు. ఎంత దురదృష్టం చూడండి. అర్థం ఏంటంటే నా కుమారులు ఎలా ఉన్నారు, పాండురాజు కుమారులు ఎలా ఉన్నారు అన్నాడు. ఆ సమయంలో కూడా అంటే తన తమ్ముడు కొడుకుల్ని ఎప్పుడో మానసికంగా దూరం చేసుకున్న దౌర్భాగ్యుడు ఎవరంటే ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇదిగో నీ కొడుకులు ఇలా ఉన్నారు,
పాండురాజు కొడుకులు ఇలా ఉన్నారు అని చెప్తూనే ఆయన ఏం చెప్పాడంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్నాడు అని చెప్పాడు. జ్ఞానబోధ అంటూనే కాదు, యోగ శాస్త్రం చెప్తున్నాడు అన్నాడు. ఆ యోగ శాస్త్రమే ఈనాడు భగవద్గీత. అంపశయ్య మీద ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ భీష్ముడు కృష్ణ పరమాత్మని చూస్తూ కృష్ణుడి యొక్క లావణ్యాన్ని, ఆ లీలా వైభవాన్ని, ఆ కదలికని మెదలికని, ప్రేమపూర్వకమైనటువంటి వాత్సల్యపూరితమైనటువంటి భావాన్ని అంతా కూడా కలిపి అంటాడు, మా విజయం చేరడు అన్నకాడు అంటాడు. మా విజయుడు ఎవరంటే అర్జునుడు. విజయం చేరడు, విజయుడు దగ్గరకు వెళ్ళి చెప్తున్నాడట. అది గురువు లక్షణం. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం ఒక స్థాయి, అది మామూలు స్థాయి. గురువే శిష్యుడి దగ్గరికి రావటం సర్వోత్తమ స్థాయి. కనుక ఏం బోధించాడు అంటే, ఏం బోధించాడో భీష్ముడికి తెలియటల్లా. కానీ ఎవరికి తెలుసు అంటే సంజయుడికి తెలుసు. యోగ శాస్త్రం చెప్తున్నాడు అన్నాడు. ఆ యోగ శాస్త్రమే కర్మ భక్తి యోగముల యొక్క శాస్త్రమే. అది మహాత్రివేణి అయి కల్పాంతం వరకు, బహుశా యుగాంతం వరకు అది అనబడుతూనే ఉంటుంది. ఆ భగవద్గీత అంటే కర్మ భక్తి జ్ఞాన యోగాలు రాముడికి తప్పలేదు, తప్పినాయా? కృష్ణుడికి తప్పలేదు. జ్ఞానబోధలు చేయవలసి వచ్చింది, జ్ఞానయోగాన్ని ఆయన ప్రతిపాదించవలసి వచ్చింది. ఇది త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర అయిపోయింది, కలియుగం రాని వచ్చింది. కలియుగం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇప్పుడున్న 5500 సంవత్సరాలే చరిత్ర దీన్ని. ఈ 5500 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిగా వచ్చినటువంటి అవతారాలన్నీ అంశావతారాలు కానీ చిన్న చిన్న అవతారాలు వచ్చినాయి. బౌద్ధం వచ్చి ఈశ్వరుడు లేడు, నీలో ఉన్నవాడే ఈశ్వరుడు, ఈశ్వరుడు నీలోనే ఉన్నాడంటే పాప ఆయన మిస్టేక్ చేసుకుని శిష్యులందరూ అయితే మాలో ఈశ్వరుడు ఉంటే మేమే ఈశ్వరుడు అన్నారు. దానివల్ల దేవాలయాలు మూతపడిపోయాయి. దాన్ని మళ్ళీ పునరుత్థానం చేయడానికి వచ్చిన వారే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు ఏం చేశారు అదంతా మనకు తెలుసు. అట్లా అనేకమైనటువంటి దత్తావతారాలు వంశావతారాలై, కళావతారాలై, ప్రభావావతారాలై, ప్రవేశావతారాలై, అనుప్రవేశావతారాలై, కారణావతారాలై, ఆవేశావతారాలై ఎన్నో రకాలుగా వచ్చి ఈ జాతిని భద్రజాతిగా కొంత నిలబెట్టినాయి. ఆ సమయంలో సంత దేశమైనటువంటి మహారాష్ట్రలో షిరిడీ సాయినాథుడి యొక్క పరిపూర్ణ దత్తావతారం మొట్టమొదటిసారిగా వచ్చింది. ఆ మొట్టమొదటిసారిగా వస్తే ఆయన ఎంచుకున్న ప్రదేశం చిన్నది. ఆ ప్రదేశంలో కూడా హిందూ ముస్లింల మధ్య స్పర్ధలు ఉండేవి. కనుక ఆయన అటు ఇటు కాకుండా, అంటే రెండూ తానేనన్నట్లుగా తన ప్రయాణాన్ని పరమాద్భుతంగా సాగించి ఇటు రామలాలా ఉత్సవాలు చేస్తూ అటు ముస్లింల వైపు కూడా ఉండి ద్వారకామాయి అనేటువంటి ప్రదేశంలో ఆయన ఉన్నారు. ద్వారకామాయి అంటే ద్వారకమాయి అంటే తలుపులు లేనిది అని అర్థం. తలుపులు లేనిది అంటే దానికేం ద్వారాలు లేవు, ద్వారబంధాలు లేవు, కిటికీలు లేవు, ఓపెన్ ప్లేస్. ఆ ద్వారకమాయి ఏంటంటే హృదయస్థానమే ద్వారకమాయి. అక్కడ ఆయన కూర్చొని ఆయన కూడా బోధించినటువంటి 2 విషయాలు, మనబోటి వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే ఆయన అడిగితే ఆయన చెప్పినవి 2. ప్రతి సాయంకాలము కూడా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి విష్ణు సహస్రనామాన్ని వినండి లేదా అనండి ఆయన ప్రతిపాదించారు. 2వది జ్ఞానేశ్వరి చదవండి. జ్ఞానేశ్వరి అంటే భగవద్గీత. భగవద్గీతనే మరాఠీలో జ్ఞానేశ్వర్ రాశాడు కనుక దానిని జ్ఞానేశ్వరిగా పిలుస్తాం. భగవద్గీత చదవండి, మీకు అనేకమైన సమాధానాలు దొరుకుతాయని ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారంటే విష్ణు సహస్రనామంతా కూడా విష్ణువు యొక్క గుణగాన వైభవం. అది గుణగాన వైభవంతో విష్ణువు యొక్క స్ఫూర్తి మన యందు ప్రవేశిస్తుంది. దానిలో కర్మభక్తి జ్ఞాన యోగాలు 3 మనం అనుభవించగలుగుతాం. సరే, షిరిడీ సాయినాథుడు 1918 విజయదశమి నాడు మహాసమాధి చెందుతూ వారు చేసిన ప్రమాణం, మళ్ళీ 8 ఏళ్లకి నేను ఆంధ్రదేశంలో జన్మ ఎత్తుతానన్నప్పుడు 1926 నవంబర్ 23న వచ్చినటువంటి పరిపూర్ణ మహాదత్తావతారం ఏదంటే భగవాన్ శ్రీ సత్యసాయి. వారు వచ్చేసారు. వచ్చి వారు ఏం చేశారు, 2 మతాలు కాదు సర్వ మతాలు నేను సమన్వయం చేసేస్తానన్నారు. స్వామి 86 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, దేహంలో ఉన్నారు. మరి ఈ 86 ఏళ్లలో మనందరికీ స్వామి చెప్పారు, గీతావాహిని రాశారు,
ఇంకో వాహిని రాశారు. అన్ని చెప్పవలసినవన్నీ చెప్పారు. రామకథారస వాహిని, భాగవత వాహిని, ఆయన చెప్పదంటూ ఏం లేదు. కానీ ప్రశ్న ఇవాళ ఏమిటంటే, సత్యసాయి భగవానుడు రాముడు వలె కృష్ణుడు వలె కర్మభక్తి జ్ఞాన యోగాలు మూడింటిని ఆయన కూడా అనుసరించారా లేదా, ఇది ప్రశ్న కదా. అదేమిటండి, స్వామి దేవుడు కదా, ఇంకా మళ్ళీ ఆయన కర్మ ఏమిటి, భక్తి ఏమిటి, జ్ఞానం ఏమిటి అని కనుకంటే అక్కడే మనం పప్పులో కాలు వేస్తాం. మనం పరమాత్మ యొక్క పరిపూర్ణమైన పారమార్థిక స్థితిని అర్థం చేసుకోలేక నువ్వు దేవుడిని దూరంగా ఉండు, మేము కూడా దూరంగా ఉంటాం. భగవంతుడు అంటాడు నా దగ్గరికి రమ్మంటాడు, నేను నువ్వు ఒకటేనంటాడు. యువర్ మీ ఐ ఆమ్ యు, ఇది స్వామి అన్న మాట కదా. స్వామి కంటే ముందు త్వమేవాహం నశంశయ ఉంది కదా. నీకు నాకు తేడా లేదని సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మం ఎలుగెత్తి చెప్తూ ఉంటే దేవుడు ఉన్నాడు వేరే ఉన్నాడు అంటున్నావు. దేవుడు అనగానే ఆకాశం చూపిస్తాం. స్వామి మాటల్లోనే దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు, ఇది స్వామి చెప్పిన మాటే. మీరేం పని చేస్తారో దాంట్లో దైవం ఉన్నాడు అనుకుని పని కూడా చేయండి. దీన్ని ఎట్లా స్వామి కూడా సాధించారా, దీన్ని ఎలా డిమాన్స్ట్రేట్ చేశారు. ఇవాళ మనం గనక దీన్ని అర్థం చేసుకోకపోతే, ఇంకా స్వామి ఉంగరం ఇచ్చారు, గొలుసిచ్చారు, రోగం పోగొట్టారు, చావబోతుంటే బతికించారు, ఇక్కడ మనం ఆగకూడదు. దానికోసం ఆయన రాలా. ఆయన ఎందుకు వచ్చారంటే మానవుడిలో పరిణామక్రమమైన మహోన్నత స్థాయికి మానవుణ్ణి మాధవుడిగా తీర్చిదిద్దడానికి, మాధవత్వం వైపు నడిపించడానికి, నీవు కేవల ఆకార మానవుడు మాత్రమే కాదని, నీవు పరిపూర్ణమైనటువంటి ఆచార మానవుడిగా ఉన్నట్లయితే నీలో ఉన్న దివ్యత్వాన్ని, మాధవత్వాన్ని నీ అంతట నీవే గ్రహించగలవు అని చెప్పడానికి వచ్చిన పరిపూర్ణమైనటువంటి అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి. కనుక ఇవాళ మనం కాసేపు మాట్లాడుకుందాం. మీరంతా పెద్దవాళ్ళు, స్వామిని చాలా భక్తితో, గౌరవంతో, ప్రేమతో ఆరాధిస్తున్న వాళ్ళు, ఆరాధించేవాళ్ళు. కానీ తర్వాత తరానికి మనం ఏం చెప్పబోతున్నాం? నా రోగం తగ్గించారు కనుక స్వామి దేవుడు అందామా? నా అప్పులు తీర్చాడు కనుక స్వామి దేవుడు అందామా? లేదు నా ఇన్నేళ్ళు బతికించాడు కనుక స్వామి దేవుడు అందామా? ఇది కాదు. తర్వాత తరానికి రామకృష్ణాది అవతారాలు మానవ దేహంలో ఉండి కర్మభక్తి జ్ఞాన యోగాలు ఎలా డిమాన్స్ట్రేట్ చేశారో, నిదర్శనపూర్వకంగా ఎలా ప్రదర్శన చేశారో, ఎంత ఆచరణాత్మకం చేశారో దానిని మనం అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి చెప్పాలి. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. ఎందుకని 100లో 65% అయిపోయింది, 65% వెళ్ళిపోయింది కాలంలో, మిగిలింది 35. చివరి 15 ఏమిటో మనకు తెలియదు. కాబట్టి మిగిలిన ఎఫెక్టివ్ ఇయర్స్ ఇంకో 20 ఏళ్ళు అన్ని సక్రమంగా ఉంటే 20 ఏళ్ళు ఎఫెక్టివ్గా చెప్పగలం, వినగలం. ఇక్కడ విశేషించి స్వామి ముందు కర్మయోగంలో స్వామి ఇది అనుకోండి, వారు పుట్టినది ఆదిగా 14 సంవత్సరాలు వచ్చేప్పటికే ఆయన కర్మయోగంలో పూర్తిగా మునిగిపోయినారు. పుట్టపర్తిలో అందరినీ చేరదీశారు, వాళ్ళందరికీ నాటకాలు రాశారు, నాటకాలు వేయించారు, పద్యాలు రాశారు, పాటలు పాడించారు. స్వామి స్వయంగా నృత్యం చేశారు. నృత్యం ఎలా చేశారు కథలో తెలియని వాళ్ళ కోసం చెప్తారు. ఈ తరానికి అనుకోండి, ఋషేంద్రమణి అని ఒక డాన్సరు రాకపోతే స్వామి స్వయంగా నాట్యం చేశారు. ఆ నాట్యంలో ఉన్న ఆవిడ ప్రతిభ ఏమిటంటే, ఆవిడ ఎందుకు ఆ నాట్యం చూసేవాళ్ళంటే, రంగస్థలం మీద ఒక సూది గనక పడిపోతే ఆవిడ నాట్యం చేస్తూ చేస్తూ తల వంచి నాలుకతో దాన్ని తీసి మళ్ళీ బయట అందరికీ చూపించేది. ఏది నేల మీద పడిన సూది. దానికి ఆమె కొంత శ్రమ పడేది, సాధన చేసింది, నాట్య సాధన చేసింది. నాట్యమే చేయని సత్యసాయి భగవానుడు ఆమె రాకపోతే నేను చేస్తానన్నారు. వేదిక మీదకి వెళ్ళారు, వెళ్ళి ఒక్క క్షణంలో సూదిని తీసి పైకి చూపించారు. అంటే కర్మయోగంలో అది తొలి ప్రస్థానం. నాటకం రాయటం కర్మేగా, వేయటం కర్మేగా, వేయించటం కర్మేగా, పద్యం రాయటం కర్మేగా. కాకేమైంది? ఇదంతా కూడా ఫిజికల్ లెవెల్లో జరిగింది. నేను పుస్తకం రాశాను, అది కర్మయోగం, అంతే కదా. నేను మాట్లాడాను, కర్మయోగమే, ఇది కూడా ఒక కర్మ. కాబట్టి ఇదంతా ఈ కర్మయోగంలో స్వామి పరిపూర్ణంగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. సరే, 14 ఏళ్ళు వచ్చేప్పటికీ తన అవతార ప్రకటన చేయటం, తర్వాత అవతార డిక్లరేషన్ ఇవ్వటం ఒకే సంవత్సరం జరిగినాయి.
40 మే 23వ తారీఖున నేను సాయిబాబాను అన్నారు. అక్టోబర్ 20న అవతార ప్రకటన చేశారు. అంటే తన డిక్లరేషన్, తాను ఏం చేయబోతున్నారో చెప్పారు. కానీ నేను సాయిబాబాను అవతార ప్రకటన చేసిన రోజు నిజానికి మే 23, 1940 ఉరవకొండలో. కాబట్టి రెండు చేసి 50 అంటే 1950, 26 ఏళ్ళు ఆ దేహానికి వచ్చేప్పటికీ ప్రశాంత నిర్మాణం చేసేశారు. అప్పటికే జనమంతా రావటం మొదలు పెట్టారు. జనం రావటం అంటే స్వామి పూర్ణ కర్మయోగంలో ఉన్నారు. ఏమిటా కర్మయోగం అంటే వచ్చిన వాడికి అన్నం పెట్టడం ఎట్లా, వచ్చిన వాడి గూడు చూపించేది ఎట్లా, వచ్చేవాడితో మాట్లాడేది ఎట్లా, వాడి కష్టాన్ని అర్థం చేసుకునేది ఎట్లా, తీర్చేది ఎట్లా, ఆర్చేది ఎట్లా, ఇదంతా కర్మయోగమే. 2011లో స్వామి తన అవతార పరిసమాప్తి చేయడానికి కొన్ని క్షణాల ముందు వరకు కూడా స్వామి నిత్య కర్మానుష్ఠాన యోగంలో ప్రశాంతి నిలయం కంటే ముందు ఉన్న పుటపర్తిని చూడండి, ఇవాళ పుటపర్తిని చూడండి, ప్రశాంతి నిలయంలో స్వామి యొక్క సంస్థాగతమైన నిర్మాణం చూడండి, ఇవాళ జరుగుతున్న నిర్మాణం చూడండి, ఇదంతా కర్మయోగమే. అందులో అందరినీ సమీకరించడం, సర్వశక్తులని జాతి మత వర్గ వర్ణాలు అన్నింటినీ కూడా దాటి తీసుకొని వస్తే మరి ఈ కర్మయోగం ఎందుకు చేశారు స్వామి? చేశారా? ఆయన ఏం చేయలేదు, చేయించారు. మనబోటి వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఎందుకు చేశారంటే ఒక శ్రీకృష్ణ పరమాత్మగా భగవద్గీతని చెప్పి చిట్ట చివరి శ్లోకం ఉంది, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. అంటే ఏంటి? అనుష్ఠాన వేదాంతానికి కీ అక్కడ వదిలిపెట్టాడు యోగీశ్వర కృష్ణుడు. బాగా చెప్పగలిగిన బోధకుడు ఉండాలి, విని ఆచరించదగిన సిద్ధుడైన శుద్ధుడైన సంసిద్ధుడైనటువంటి ఒక శిష్యుడు కూడా ఉండాలి. బోధకుడు సాధకుడు, ఆచార్యుడు అంతేవాసి, గురువు శిష్యుడు, అచ్చ తెలుగు అనేవాడు వినేవాడు అందరూ కూడి ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఒక ధర్మం నిలబడుతుంది. ఇది నా నిశ్చితమైన మనీష, ఇట్ ఈజ్ మై కన్విక్షన్ ప్రమాణం చేశారు. దానికి తర్వాత కాలంలో అనుష్ఠాన వేదాంతం అని మనం పేరు పెట్టుకున్నాం. ఈ అనుష్ఠాన వేదాంతాన్ని వివేకానంద వాణిలో పెట్టేశారు మన వాళ్ళు. వివేకానందుడు ఎప్పుడు నేను అనుష్ఠాన వేదాంత పదమైన వాడలే. ఆ వాడినటువంటి వాడు ఎవరంటే యోగీశ్వర కృష్ణుడు. కానీ సూచించి వదిలేసిన దానిని స్వామి దానిని ప్రాక్టీస్ చేయించారు. ఇది మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి స్వామి అవతారాన్ని. అంటే ఒక కృష్ణుడు ఒక రూపంలో వచ్చినప్పుడు దేనినైతే చెప్పారో దానిని తన యావత్ జీవితము కూడా సమస్తమైన మహాత్యాగం చేసి ఈ ప్రపంచానికి కర్మయోగం అంటే ఇది అని అంటూ, కర్మయోగం అంటే ఏమోది పండితులు వాడే భాష మనకెక్కడ అర్థమవుతుందంటే ఆయన ఒక్కటే చెప్పారు, జీవ ప్రజ్ఞతో చేసేది కర్మ. దైవ ప్రజ్ఞతో కూడి జీవుడు గనక చేస్తే దానికి కర్మయోగము, యోగించి చేయటం. ఎవరు యోగించేంటే కూడి, అచ్చ తెలుగులో ఎవరితో కూడి? భగవంతుని ప్రజ్ఞతో కూడి. మామూలుగా మనం చేస్తూ వెళితే అది కర్మ అయితే, స్వామి యొక్క తత్వంతో కలిసి మనం చేస్తే అది కర్మయోగం అవుతుంది. ఎలా అవుతుందో స్వామి మనకి ప్రతి నిర్మాణంలో చేశారు, జాతి నిర్మాణంలో చేశారు, వ్యక్తిత్వ నిర్మాణంలో చేశారు, మార్చవలసిన వాడిని మార్చారు, మార్చే అవకాశం ఇచ్చారు, మార్చడానికి కావలసిన మార్గోపదేశం చేశారు, అనేకమైన ఉపనిషత్ భావనలన్నీ చెప్పారు. అలాగే సనాతనమైన ధర్మాన్ని మళ్ళీ బోధించారు, ప్రతిబోధించారు, దానిని ఆచరణాత్మకం చేశారు, దాన్ని డెమాన్స్ట్రేట్ చేశారు. అలాగే యూనివర్సిటీ పెట్టినా, ఆయన ప్రాజెక్టులు చేసినా, ఒక హాస్పిటల్ కట్టినా, ఏది చేసినా ఏది మాట్లాడినా కర్మయోగానికి లోబడే స్వామి చేశారు. ఇది ఈశ్వర సంకల్పంలో సత్యసాయి ఈశ్వరుడు సాధించినటువంటి కర్మయోగంలో ఒక పతాక స్థాయి. ఎందుకనంటే రాముడు సహజంగా రాజు, కోశాగారం ఉంది, మంత్రాంగం ఉంది. ఆయన కంటే ముందు 63 మంది రాజులు రాజ్యం వేలారు. రాముడి తర్వాత 35 మంది రాజులు రాజ్యం వేలారు. ఈయన 64వ వాడు. అంటే లీనియేజ్ ఉంది. సత్యసాయి భగవానుడికి ముందు లీనియేజ్ లేదు. ఎక్కడుంది? ఆయన రాజు కాదు, ఆయన దగ్గర డబ్బులు లేవు, తర్వాత ఆయనకి కోశాగారాలు లేవు, ధాన్యాగారాలు లేవు, జనం లేరు, పుటపర్తిలో ఇళ్ళు ఎక్కువ, పుట్టలు ఎక్కువ, ఇళ్ళు తక్కువ, పుట్టలు ఎక్కువ, పాములు ఎక్కువ, మనుషులు తక్కువ. అటువంటి చోట ఈ కర్మయోగాన్ని ఒక అద్భుతమైన స్ప్లెండర్లోకి తీసుకుని వెళ్ళి ప్రపంచంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దటం వెనక ఏమున్నదంటే కర్మయోగమే.
ఆ కర్మయోగంలో మనబోటి వాడు ఏమీ తెలియని ఒక అజ్ఞాని అనుకోండి, ఏమీ తెలియని మామూలు ప్రాపంచికమైన లాలస భోగం పట్ల జీవితాన్ని మలుచుకున్నవాడు అక్కడికి వెళ్ళి జీవించగలిగితే స్వామి వల్ల జీవిస్తే ఎంత బాగుండును అనిపించుకున్నారే. అంత అపారమైన సంపద ఆయన ముందు ఏర్పడి ఉన్న అత్యంత నిరాడంబరంగా జీవించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, ఏది అంటుకోలేదు ఆయన. కాబట్టి కర్మయోగంలో మనం ఏం చేయాలంటే నిష్కామ కర్మ చేయాలి. ఆయన చేసింది నిష్కామ కర్మని. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిన నాడు స్వామి అన్న మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలి. ఇది కేవలం బీదవారికి మాత్రమే కాదు, డబ్బున్న వారు కూడా వచ్చి ఉచితంగా ఇక్కడ పొందవచ్చును అన్నారు. అది కాదు, బాగా డబ్బున్న వాళ్ళు అక్కడ డబ్బు కట్టండి, దాంతో నేను బీదవాళ్ళకి చేయిస్తాను ఆయన అలా. డబ్బున్నవాడు కూడా హాయిగా వచ్చి చేయించుకోండి అన్నారు. అంటే నిష్కామ కర్మ. కామ్యం లేదు, దీనివల్ల నాకేమిటి లాభం లేదు. ఒక జర్నలిస్ట్ నన్నే అడిగాడు, బాబా గారు ఎందుకండి ఇంత పెద్ద ఎస్టేట్ లాగా తయారు చేశారు, ఆ బిల్డింగ్లు ఏమిటి, అవేమిటి, వచ్చిన వాడికల్లా రూమ్ ఇవ్వటం ఏమిటి, ఇది ఎందుకు చేశారు సార్ అని నన్ను అడిగితే నేను చెప్పాను, ఎందుకు చేశారంటే నీ బోటి వాడే మరొకటి నుంచొని ఒక ప్రశ్న వేస్తాడు, బాబా గారికి చాలా మహిమలు ఉన్నాయి కదా, ఏదైనా సృష్టించగలరు కదా, నా బోటి వాడు ఏదో ఆయన గురించి రాద్దామని వెళ్తే చెట్టు కింద పడుకోమన్నాడు, ఆయన ఏం దేవుడు అంటాడని రాస్తారని మీకోసం చేశారని చెప్పాడు. సత్యం అంతే కదా. చెట్టు కింద పడుకున్న రోజులు ఉన్నాయి, పెట్ట అక్కడ పడేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. పెట్ట పట్టుకుంటే ట్రైన్లో దిగి కారులో ఎక్కి అక్కడికి వెళ్ళి తలుపు తీసుకుని టీవీగా వెళ్ళడానికి ఎందుకు చేశారు? ఇది కర్మయోగం. కర్మ సుఖముశలం, ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేశారు. ఏ నిర్మాణం తీసుకోండి, స్వామి అవతారంలో స్వామి చేసిన రీతిని స్వామిని నమ్మిన వారు, నమ్మిన వారు, నిజంగా స్వామి యందు విశ్వాసం ఉన్నవారు, వాళ్ళు ఏ పని చేసినా అంత పర్ఫెక్ట్ గానే చేశారు. వాడు చేయలేదు అంటే వాడు స్వామిని పూర్తిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. ఇది స్వామి సాధించినటువంటి కర్మయోగం. పుట్టుపర్తి ఏమిటి, విమానం రావటం ఏమిటి, పుట్టుపర్తి ఏమిటి, యూనివర్సిటీ రావటం ఏమిటి. ఎప్పుడైనా గ్రామాల్లో యూనివర్సిటీలు ఉన్నాయా? లేవు. అదే మొదలు. నాకు బాగా గుర్తు, వికే గోకాక్ గారు, స్వామి మన యూనివర్సిటీకి డీమ్డ్ యూనివర్సిటీ రికగ్నిషన్ యూజీసీ నుంచి వచ్చింది, ఆవిడ ఇచ్చారు మనకి అని స్వామికి చెప్తుంటే స్వామి అన్నారు, అవును, ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలన్నీ డూమ్డ్ యూనివర్సిటీస్ అయిపోతున్నప్పుడు ఇది ఒక్కటే డీమ్డ్ యూనివర్సిటీ అన్నారు స్వామి. అది డూమ్ అయిపోయినాయి, ఇది డీమ్ అయిపోయింది. కాబట్టి కర్మయోగాన్ని చమత్కారంగా అలవోకగా ఎవరు చేయగలరు? మానవుడు చేయగలడా? అంత సృష్టి చేయగలడా? ఒక అపార్ట్మెంట్ కట్టడానికి మనకు ఏడాది పడుతుంది, ఒక పెద్ద బంగ్లా కట్టడానికి 2 ఏళ్ళు పడుతుంది. అటువంటిది ఆయన రాజు కాదు, చేతిలో చెల్లి గవ్వలేదు, ఎవరిని డబ్బడగలేదు, ఎవరి ముందు చేయి చాపలేదు. ఇక్కడ మన అందరం ఉన్నాం. ఎప్పుడైనా స్వామి ఇదేదో పని చేస్తున్నాను దీనికి డబ్బు ఇవ్వండి అని అడిగారా? ఇదంతా మీకోసమే చేస్తున్నా, రండి, హాయిగా ఉండండి, మీ కష్టాలన్నీ మూటలు ఇక్కడ పారేసి వెళ్ళిపోండి, కాసు ఖర్చు లేదు, ఇక్కడి నుంచి ఆనందంగా ప్రేమను తీసుకుని వెళ్ళండి. ఇది కర్మయోగం, నిష్కామ కర్మయోగం. సత్కర్మలు కూడా చేశారు, యజ్ఞయాగాదులు చేయించారు. ఇవాళ జరుగుతున్న కార్యకలాపాలన్నీ సత్కర్మలే, అవి నిష్కామ కర్మలు కావు. నిష్కామ కర్మలు స్వామి చేశారు. కాబట్టి కర్మయోగం అయిపోయింది. ఇక భక్తి యోగం. భక్తి యోగంలో స్వామి ఉపన్యాసాలు అందరికీ తెలిసినవే. తెలియకపోతే దానిలో ఏమున్నదంటే, తాను సాక్షాత్ భగవద్రూపం అయినప్పటికీ కూడా తనకంటే ముందు వచ్చినటువంటి శంకర భగవత్పాదుల భజగోవిందాన్ని తెలుగులో రాశారు స్వామి. రాయటమే కాదు, పాడారు. అలాగే యోగ వాసిష్టంలో ఇది అని చెప్పకుండా అనేక మనస్సు మర్మం అనే పుస్తకం ఉంది. దాన్ని మించి ఇంకా ఏ సైకాలజిస్టు రాయలేడు. అలాగే రాయాలి, చదవాలి, చదివితే తెలుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానయోగంలో స్వామి ఆత్మారామం అని ఒక బుక్ రాశారంటే చెప్పారు ఆ రోజుల్లో. అది చిన్న వయస్సులో చెప్పారు. చిన్న వయస్సులో ఆత్మజ్ఞానాన్ని పంచిపెట్టారు. మలి వయస్సులో ఈ లోకానికి ఏం కావాలో చేశారు. స్వామి యొక్క అవతారంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైన కోణం ఇది. చూడండి, చాలా పెద్ద పెద్ద పనులని చిన్నప్పుడు చేయలేదు స్వామి. ముదిమి వయస్సు మీద పడుతున్నటువంటి సమయంలో మీకు శాంతి స్టేడియం కట్టినా, వరల్డ్ కప్ చేసినా,
లేకపోతే ఇంకోటి చేసినా, ప్లానటోరియం కట్టినా, అతిరుద్ర మహాయాగం చేసినా, ఏది చేసినా వీల్ చైర్లో కూర్చొని స్వామి చేశారు. నడిచినన్నాళ్ళు అవి చేయలే. నడిచినన్నాళ్ళు నడిచి వచ్చారు, ఎవరికి ఏం కావాలని ఇచ్చారని అనుకున్నారు, కానీ దాన్ని కూడా స్వామి అకర్తృత్వ భావంతో చేశారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. 87 గ్రామాలకి స్వామి నీళ్లు ఇచ్చిన రోజున 87 గ్రామాల ప్రజలు స్వామికి థ్యాంక్స్ చెప్పడానికి ప్రశాంతి నిలయానికి వచ్చారు. వస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. స్వామి వస్తారు, దర్శనం ఇస్తారు. సరే, వీళ్ళు వెళ్ళి 87 గ్రామాల వాళ్ళు వచ్చారు, స్వామి మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చారు అంటే సరే అన్నారు. బయటకు వచ్చారు. వచ్చి వాళ్ళ ముందు నుంచొని వాళ్ళు చెయ్యెత్తి దండం పెట్టి సాయిరామ్ అనే లోగా స్వామి అన్న మాట ఏమిటో తెలుసునా? రికార్డు కావాలి, ఇవన్నీ సనాతన సారథిలో స్వామి గురించి రాయాలి. ఆయన ఒక్క మాట అన్నారు, మీ అన్ని ఊళ్ళకి మీ ఇంటికి నీళ్లు ఇచ్చేటువంటి యోగాన్ని నాకు కల్పించినందుకు నేనే మీ కృతజ్ఞుడిని అన్నారు. దట్ ఈస్ వాట్ స్వామి సెడ్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళ కృతజ్ఞత ప్రకటించడం అది దైవీ లక్షణం. ఆ దైవీ లక్షణంలో జ్ఞానం పండింది. అది పండిన జ్ఞానంలో ఇప్పుడు మనందరం ఉన్నాం. స్వామికి మనకి ఏ రక్త సంబంధం లేదు, ఉందా? పోనీ మనకైనా బంధుత్వాలు ఉన్నాయా? లేవు. మరి ఏ బంధం ఉన్నది అంటే స్వస్వామి సంబంధత అంటాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ. అందుకనే మనలో ఎవరిని ఏదో ఇంటర్వ్యూ రూమ్ లో పేరు పెట్టి పిలిచారేమో, వరండాలో మనని పేరు పెట్టి పిలిచారేమో, కానీ మనందరినీ అట్లార్జ్ ఒక గ్రాస్ లెవెల్లో దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా, ది కనెక్టివిటీ ఈజ్ బిట్వీన్ ద సెల్ఫ్ అండ్ ఇట్స్ సుప్రీం సెల్ఫ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అనన్యమైనటువంటి ఒక బాంధవ్యాన్ని జ్ఞానైక రూపులైనటువంటి స్వామి మనకు ఉపదేశం చేశారు. అట్లాగే ఒక వైరాగ్యంలో నిజానికి జ్ఞానానికి పరాకాష్ఠ ఏమిటి, జ్ఞానానికి సంకేతం ఏమిటి, ఈతడు జ్ఞాని అని ఎలా చెప్పగలమంటే శాంతిర్నితాంతమహిత పరమాశక్తి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురం చ వృత్తం రుణాం నిదర్శనమయం. అది ఏమిటంటే ఆయనకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే పరమ ప్రశాంతమైన స్థాయిలో ఉండటం. స్వామి ఎప్పుడైనా ఆందోళన చెందినట్టు కానీ, అలసట చెందినట్లు కానీ, ఏమిటి ఇంతమంది వస్తున్నారు, నేను వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయగలని కంగారు పట్టం కానీ ఎప్పుడైనా చూసామా? లేదు. స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అరగంట గంట మాట్లాడారు, 40 minutes మాట్లాడతారు. 40 నిమిషాలు మాట్లాడినప్పుడు స్వామి ఎలా స్ట్రైట్ ఉంటారో అలాగే ఉంటారు. దట్ ఈస్ పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్. నిభృత శరీరం, తనతో తాను, అక్కడ ఎక్కడ అంగ చలనాలు ఉండవు, అటు ఇటు ఊగటాలు, అరుచుకోవటాలు, ఖర్చుకోవడం ఏముండవు. పరమ ప్రశాంత గంభీర స్థాయిలో తమ ఉపన్యాసాన్ని కొనసాగిస్తారు. అది పరమ ప్రశాంతి లోపల ఉంటేనే చేయగలరు. లోపల ఆ సబ్జెక్టు మీద అధికారం ఉంటేనే అలా చెప్పగలరు. కాబట్టి శాంతిర్నితాంతమహిత పరమాస్య శక్తికి, పరమ ఆస్యమైన ముఖమండలంలో నుంచి 25,000 మంది స్వామిని చూస్తూ ఉన్నప్పుడు 25,000 మందితో ఆయన ఇంటరాక్ట్ కాల, కానీ 25,000 మంది ఆయనతో కనెక్ట్ అయినారు. ఏం దేంట్లో కనెక్ట్ అయినారంటే పరమాస్య శక్తికి. ఆయన శక్తి అంతా ముఖమండలంలో ఉంది, అంతే కదా. జుట్టు కాన్స్టెంట్, ఏం మార్చలేము, అవునా? పైనుంచి కింద దాకా అంగీ ఒకటే. ఏం మారుతుంది అంటే ఏం మారదు. ఒక్క ఆ ముఖాన్ని చూస్తూనే ఆ కవళికల్లో నుంచి మనం ఆనందానుభూతిని పొందాలి. వైరాగ్యం అద్భుతతమం. మనకి ఎన్నో డ్రెస్సులు ఉంటాయి, రకరకాల డ్రెస్సులు ఉంటాయి, అకేషన్ని బట్టి డ్రెస్ ఉంటుంది, వార్డ్రోబులన్నీ నిండిపోతాయి. డ్రెస్సుల కోసం వార్డ్రోబులు కూడా కట్టిస్తాం కదా. 6 జతల బట్టలతో స్వామి పుట్టు పండుగ నుంచి పుట్టు పండుగ వరకు కేవలం 6 జతలతో స్వామి మనకు దర్శనమిచ్చారు. ఎప్పటికప్పుడు చిత్రావతి నదికి వెళ్ళాలి, చాకలి ఉతకాలి, చలువ చేయాలి, ఇస్త్రీ చేసి పట్టుకొస్తే అది వేసుకునేవారు స్వామి. తర్వాత తాను పెట్టుకున్న 3 పిన్స్ ఉండేవి, 3. శరీరాన్ని వదిలిపెట్టడానికి 12 రోజుల ముందే పిలిచి ఈ 3 ట్రస్ట్ వారు నాకు ఇచ్చారు పెట్టుకోమని. ఈ శరీరం వదిలిపెట్టినప్పుడు ఈ 3 వారికి అప్పచెప్పండి అని చెప్పారు. 3 పిన్స్ అండి, అది 3 గ్రాములు కూడా ఉండవు మొత్తం కలిపి. అది వైరాగ్యం అద్భుతతమం. అన్నీ ఉన్నాయి.
కాలుకు చెప్పు లేదు, కంటికి జోడు లేదు, మెళ్ళో గొలుసు లేదు. ఏముంది ఆయన దగ్గర అంటే అన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఇవ్వటానికి ఉన్నాయి, పొందటానికి లేవు, అంతే తేడా. కాబట్టి అది రెండవ ఆస్పెక్ట్. వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర. కరుణతో కూడి ఉన్నటువంటి దయా సముద్రుడు పరమాత్మ. దయా, జాలి, సానుభూతి జీవుడి లక్షణం, కరుణ పరమాత్మ లక్షణం. అందుకనే కరుణాలయం అన్నారు శంకర భగవత్పాదుల్ని. స్వామి కూడా కరుణాలయమే. మనం అడుగుతాము, ఆయన తీరుస్తారు. అడిగి పొందేవన్నీ వరాలు. అడగకుండా ఎవరికో 50 ఇస్తారు, 50 తీరుస్తారు. అది కరుణ. కాబట్టి భగవంతుడిని అడగకుండా పొందే ఆ కరుణ కోసం ప్రయత్నం చేయాలి. అదంతా జ్ఞాన పరిధిలో స్వామి చేసినటువంటి పని. కర్మయోగంలో స్వామి వాహినులన్నీ రాశారు, బిల్డింగ్లన్నీ కట్టారు, అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా కర్మయోగమే. కానీ జ్ఞానయోగంలో స్వామి మనందరినీ కూడా ఆత్మవైపు నడిపించారు. తన పూర్వం ఉన్నటువంటి వారందరి యందు కూడా అపారమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించారు. రాముడు తాను స్వయంగా రాముడై ఉండి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో కూడా చెప్పనటువంటి కొన్ని అపూర్వ సంఘటనని స్వామి రామకథారసవాహినిలో రాశారు. అందులో ప్రధానంగా ఆంజనేయ స్వామి యొక్క వృత్తాంతం ఉంది. ఆయన జన్మ ఎలా ఏర్పడింది, ఈ రాముడు నువ్వు భర్త సమానుడు అని రాముడు ఎందుకన్నాడు అంటే ఆ 5వ సంతానం అంటే దివ్యమైనటువంటి సంతానం ఎవరంటే ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ కథ అంతా మనకు తెలుసు అని చెప్పడాలని. కాబట్టి ఆ ప్రజాపత్య పురుషుడు యొక్క పాయసపు బిందువులో నుంచి ఆయన పుట్టాడని స్వామి ప్రకటించే వరకు ఎవరికి తెలియదు. కనుక జ్ఞాన పరిధిలో, జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన పరిధిలో స్వామి సాగించినదే గ్రంథ రచన. ఇదంతా చేశారు. భక్తిలో శంకర భగవత్పాదులు, త్యాగరాజస్వామి, స్వామి త్యాగరాజస్వామి పాటలు, కీర్తనలు పాడినప్పుడు ఈవేళ మహామహోపాధ్యాయులంతా కూడా అలా నోరు వెళ్ళబుచ్చి ఇట్లా ఆశ్చర్యంగా చూసే గమకాలు ఉన్నాయి, స్వరాలు ఉన్నాయి, సంగతులు ఉన్నాయి. భావశుద్ధి, రాగశుద్ధి, గానశుద్ధి, మహాశక్తివంతమైనటువంటి త్యాగరాజస్వామి కృతుల స్వామి వారు పాడారు. కాబట్టి ఇదంతా కూడా కర్మ భక్తి జ్ఞాన యోగాలు మూడింటి యొక్క సమ్మేళనమే. సంస్థ స్థాపించడం పెద్ద గొప్ప విషయం కాదు. అలాగే నేను సాయిబాబాను అని ప్రకటించడము గొప్ప కాదు, కానీ సాయిబాబా వల్లే ఉండగలగటం చాలా గొప్పతనం. నేను దైవాన్ని అని చెప్పడం తేలికే, దైవంగా జీవించగలగటం కష్టం. స్వామికి డిమాన్స్ట్రేటెడ్ ఆ దైవీ శక్తులన్నీ, వాటికి మనం చాలా అల్పమైన మాట మహిమలని పెట్టాం. మహిమ కాదని అనుగ్రహం. ఆ అనుగ్రహమే అత్యంత సహజమైన స్థాయిలో స్వామి సంచారం జరిగింది. వీటన్నింటినీ కనుక మనం గమనించుకున్నట్లయితే స్వామికి కూడా కర్మభక్తి జ్ఞాన యోగాల పరిధిలోనే ఆ అనేక పనులు చేయవలసిన అవసరం ఏర్పడింది. దాన్ని నిర్దిష్టంగా చేశారు. అయితే మరి మహాజ్ఞానులకు కూడా ప్రారంధాలు ఉంటాయా? ఇది ప్రశ్న. దానికి రమణ మహర్షి జవాబు ఉంటుంది, స్వామి జవాబు కూడా ఉంది. స్వామి చెప్పిన రీతి వేరు, రమణులు చెప్పిన భావం వేరు. మానవ శరీరాన్ని ధరించి రావటమే జ్ఞానికి కలిగిన తొలి ప్రారంభం అన్నారు ఆయన. ఆయనకి ఆ శరీరమే అక్కర్లేదు, దేహభ్రాంతి వదిలిపెట్టమని చెప్పాడు. ఈ దేహం నువ్వు కాదనుకోమన్నాడు. అది రమణులు అన్నమాట. స్వామి కూడా ఇది ఏదో 70 ఏళ్ళు వచ్చాకో 80 ఏళ్ళో స్వామి చెప్పారా, దేహం పంచభౌతికము, కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపగా దేహీయ దేవదేవుడు. దేవదేవుడు ఎక్కడ వెతుకుతావు? బయట ఎక్కడ ఉన్నాడు? ఈ లోపల ఉన్నాడు, దేహిగా ఉన్నాడు, దేహంలో ఉన్నాడు కనుక దేహి అయి ఉన్నాడని ఇటు కర్మ భక్తి జ్ఞాన యోగ త్రివేణిలో స్వామి సంగమించారు. ఆ సంగమ స్థలి ప్రశాంతిమయమైనట్లయితే దానిలో మనందరం ఏదో ఒక పూర్వజన్మలో కొన్ని ప్రారంధాలు, అంటే ప్రారంధం ఈజ్ నాట్ నెగటివ్. ఇది కష్టం వచ్చినప్పుడు నా ప్రారంధం అంటారు. ప్రారంధము అంటే జరగవలసి ఉన్నది అని అర్థం, అంతే. ఏది జరగవలసి ఉన్నదో అది జరిగింది, మంచి కావచ్చు చెడు కావచ్చు. కాబట్టి ఆగామి సంచిత ప్రారంధములు అధిగమింప బోధించ నిగవాగమనుతుండు నిత్య నిరంజనుండు సాయి. అది జరగబోయే దాని గురించి ఆలోచించకు, జరిగిపోయిన దాని గురించి ఊరికే దుఃఖపడకు, వర్తమానంలో జీవించు. స్వామి మాట వర్తమానంలో వర్తించు అన్న ఎంత అందమైన మాట చూడండి. వర్తమానంలో వర్తించు, దట్ ఈజ్ యువర్ లైఫ్. ఇవాళ మనం ఉన్నాం, పొద్దున్న లేచాం, రాత్రి 11 పడుకుంటాం వెళ్ళి.
ఈ వేళ ఉన్నదే ఇదే సత్యం, నిన్నటిది సత్యం కాదు, కరిగిపోయింది. అది వేళ చేతుల్లో నుంచి కాలం జారిపోయినట్టుగా జారిపోయింది. నిన్న అలా చేశాను, మొన్న అలా చేశాను, 20 ఏళ్ల నాడు నాకు సర్టిఫికెట్ వచ్చింది, 15 ఏళ్ల నాడు వాడు శాలువా కప్పాడు. ఎవరికి కావాలి శాలువా? ఎవరైనా స్వామి ఎప్పుడైనా స్వామి కప్పినవాడు ఉన్నాడు ఈ లోకంలో? ఒక్కడు లేదు ఆయనకి శాలువా ఎవరు కప్పలే. నోబుల్ ఫౌండేషన్ వచ్చి సత్యసాయి భగవాను వాళ్ళు 3 రోజులు క్యాంప్ చేశారు. స్వామిని అడిగారు, ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ మీ ఒక్కరికే ఇద్దాము అని వచ్చామన్నారు. మీరు జస్ట్ గివ్ యువర్ కన్సెంట్, ఓకే అనండి. స్వామి అడిగారు, నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి అని అడిగారు. అదే వాడి పేరు మీద పెట్టాం. ఓహో, ఇక్కడ నొబిలిటీకి ప్రైజ్ ఇవ్వబడుతుంది అన్నారు స్వామి. నొబిలిటీకి ప్రైజ్ అట్లా కాదు స్వామి, మీరు ప్రపంచం అంతా కూడా శాంతిని ఇదంతా కూడా అద్భుతమైన స్థాయిలో తీసుకెళ్లారు, అనేక దేశాలను ప్రభావితం చేశారంటే ఆ జరిగినంత ఇక్కడి నుంచే, దీనికే ప్రశాంతి అని పేరు పెట్టింది అందుకే, కనుక దేనికి మీరు బహుమతి ఇస్తారు అన్నారు. వాళ్ళు ఎవరికి వాళ్ళో తెలియక అలా చూస్తుండిపోయారు. అప్పుడు స్వామి చెప్పారు, మీరు స్వామికి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఇక్కడ ఏం జరుగుతున్నదో చూడండి, ఇది ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి చాలు, ఇక్కడ ఏమీ తీసుకోబడదు, అన్నీ ఇవ్వబడతాయి అన్నారు స్వామి. ధర్మ భక్తి జ్ఞాన యోగాల్లో స్వామిది శిఖర స్థాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసేదో స్వామి ఇప్పుడు రుద్రుడు అంటాం. రుద్రుడు శివుడు కాదు, పొరపాటు పడుతున్నాం. రుద్రుడు శివుడు ఎలా అయినాడు? రుద్రులు అదో గణం, రుద్ర గణం. అనేక మంది లక్షలాది రుద్రులు ఉన్నారు. ఇప్పుడు మనందరం ఉన్నాం. 137 కోట్ల రుద్రులు ఈ దేశంలో ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళ లెక్క ప్రకారం అది జనాభా, అంతే కదా. అది మనంతా రుద్రులం. రుద్రులం అంటే దేహాన్ని ధరించి వచ్చి మనలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపితే 10, దానికి అధిష్టాత అయినటువంటి మనస్సు కలిపితే 5 + 5 + 1 = 11. కాబట్టి ఏకాదశి రుద్రులు ఎక్కడున్నారంటే కేవల శివలింగంలో లేరు, మన శరీరమే శివలింగం. ఇది ఒట్టి కట్టె, ఇది కూడా దీన్ని కట్టె అన్నా అది రాయి, అంతేనా? కానీ ఆ రాయిలో శివుడు ఉన్నాడు, ఈ కట్టెలో జీవుడిలో పరమాత్మ ఉన్నాడు. కనుక ఈ దేహమే దేహో దేవాలయ ప్రోక్తం, జీవో దేవ సనాతన. జీవుడు దేవుడు విడివిడిగా లేరు, 2 కాలాల్లో రాలా, సనాతనులై ఉన్నారు, సనూతనులై కనపడుతున్నారు, అంతే. కాబట్టి ఈ పూర్ణమైన శుద్ధాద్వైత భావనా స్థితిని ప్రపంచానికి అందించినటువంటి పురాణ పురుషోత్తముడు ఎవరంటే సత్యసాయి భగవానుడు. శివుడు వేరు, మాహేశ్వరుడు వేరు, సత్య వేరు. 32 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. రుద్ర ఆస్పెక్ట్స్ 32, అందులో సత్య ఒక నామం. అయితే మరి 32 ఉంటే మరి అసలు శివుడు ఎవరు? మన క్యాలెండర్లో శివుడే శివుడు అనుకుంటాం. క్యాలెండర్లో అమ్మవారు, అయ్యవారు, అర్ధనారీశ్వర తత్వం, అటు వినాయకుడు, అటు కార్తికేయుడు, ఇదే కదా. ఇది కాదు. అసలు ఎవరంటే సదాశివుడు అని ఒక ఆయన ఉన్నాడు. సదా, ఎల్లప్పుడూ, అంతటా, అన్నిటా, అన్ని తానై సర్వజీవుల యందు మాత్రమే కాదు, చిత్త యందు, జడమునందు సత్యమై, నిత్యమై, శాశ్వతమై, నవ్యమై, దివ్యమై, భవ్యమై వెలుగొందుతున్నటువంటి సదాశివుడు ఉన్నాడు. ఎవరు ఆ సదాశివుడు అంటే శంకర భగవత్పాదులు యోగతారావిళ్ళ చెప్తారు, సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం అంటారు. అద్భుతమైన శ్లోకం. సదాశివుడు చెప్పాడు, సదాశివోక్తాని ఉత్తముడి చెప్పాడు. ఏం చెప్పాడంటే 1,25,000 లయోగాలు ఉన్నాయి, అందులో నాదానుసంధాన యోగమే సర్వోత్తమమైనది. అంటే నాదము అంటే నామము లేనిది నాదం, రూపము లేనిది నామం, అంతే కదా. నామరూపాలు 2 పోయినా భావరహితమైనది నాదం, తత్వమూలమైనది నాదం. కాబట్టి నాదమే మూలం. కాబట్టి ఆ నాదం 1,25,000 లయోగాలలో నాదానుసంధానానికి మూలము సదాశివుడు. మరి ఈ సదాశివుడిని ఎవరు బొమ్మ గీయలేదంటే నామం ఉంది కానీ రూపం లేదుగా. మరి ఎక్కడున్నాడు? లలితా సహస్రనామంలో అమ్మవారిని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదువుతాం. శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనానికి 4 కోడులు ఉంటాయి, అంతే కదా. ఈ సదాశివుడు ఎక్కడుంటాడంటే 4 కాళ్ళు ఉన్నటువంటి సింహాసనానికి, సింహాసనం మీద ఉన్నటువంటి శ్రీమాత్రే అమ్మవారికి ఆధారభూతమై
ఈ సెంట్రల్ పాయింట్ లో 5వ కోడు కనిపించని కోడుగా ఉంటాడు. ఆయన సదాశివుడు మనకు కనపడ్డు, కానీ అమ్మకు కూడా ఆధారమైనటువంటి వాడు. అమ్మ ఆయనను ఆధారం చేసుకుని సృష్టి కలాపాన్ని సాగిస్తూ ఉంటుంది. నిగూఢంగా, నిర్లిప్తంగా, నిరామయంగా, నికేతనంగా, నిరాంజనంగా, ఏ రకమైన స్పృహ లేకుండా, నిస్పృహ అంటే వేదన కాదు, స్పృహ లేకుండా. అంటే మనం అంటాం ఆయన దానం చేస్తానంటే స్పృహే ఉండదు అంటాం. అంటే ఏంటి? నేను ఇది చేస్తున్నానన్న స్పృహ ఉండదు. కాబట్టి విస్పృహ, నిస్పృహ, స్పృహ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి స్వామి ఏం చేసినా సనాతనమైన వైదిక ధర్మానికి లోబడే కర్మభక్తి జ్ఞాన యోగాల మూడింటిని పరమాద్భుతంగా సాగించారు. దానిని స్వామిని ఆ కోణంలో మనం దర్శనం చేయాలి. ఏదో విద్య ఇచ్చారంటే స్వామి చెప్పారు, నేను మార్కులు ఇచ్చే విద్య చెప్పడానికి రాలేదు, మీ జీవితాలలో రిమార్కులను విద్య చెప్పడానికి వచ్చాను. దానికి ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్ అని పేరు పెట్టారు. మనం అన్ని ఇంగ్లీష్లో పేరు పెట్టుకోవడంతో మూలాలు మర్చిపోయినాం, అంతే కదా. మనకి రిమార్కులని చదివే ఉండేది ఈ లోకంలో. ఆనాడు 4 వేదాలు చదివితే చతుర్వేది అన్నాం, 3 వేదాలు చదివితే త్రివేది అన్నాం, 2 వేదాల్లో అయిపోయిన వాడిని ద్వివేది అన్నాం, అంతే కదా. కాబట్టి సర్వవేద సారము ఏది అంటే, మామూలుగా లోక విద్యలో 100కి 98 రావటం ఒక ఎత్తు. నీకు 98 వచ్చినా రాకపోయినా చదువులన్నీ చదివి చావంగా రేటికి చావులేని చదువుకోవాలి. ఆత్మ విద్యను నేర్చుకోండి, బ్రహ్మ విద్యను నేర్చుకోండి, పరా విద్యను నేర్చుకోండి, శ్రీ విద్యను నేర్చుకోండి. దానిలో నుంచి సమస్త సృష్టి, నువ్వు, నీతో పాటు ఈ ప్రపంచము, ఇదంతా జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఒక్కటే, ఇది త్రిపుటి అని నిరూపించి అపూర్వమైనటువంటి భావ సంపదని అనుగ్రహించినటువంటి జ్ఞాన వరదాయి ఎవరంటే భగవాన్ శ్రీ సత్యసాయి. కాబట్టి ఈవేళ మనం స్వామి ఏదో స్వామి వచ్చారు అని బిల్డింగ్లు పెట్టారు, ఇన్ని ప్రాజెక్టులు చేశారు, మా అందరితో దుప్పట్లు పంచిపెట్టించారు. సేవ మంచిదే, చాకరీగా చేయకూడదు, అలసిపోయేట్టు చేయకూడదు, ప్రేమతో. అందుకనే స్వామి సేవ బినా నిర్వాణ నహి అన్నారు. నిర్వాణం అంటే మోక్షం, నిర్యాణం అంటే మరణం. మోక్షం మనం ఇక్కడ ఉండగానే, ఇహమేవా శరీరంలో ఉండగానే మనం జీవన్ముక్తులం కావాలి. కాకపోయినట్లయితే ఈ చదువుకున్న దానికి, అంటున్న దానికి, జీవిస్తున్న దానికి తేడా ఉన్నట్లయితే మాట్లాడే అర్హతని కోల్పోతాం, అంతే కదా. జీవించాలి. స్వామి ఏం చెప్పారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు, ఎన్ని వేల మాటలు చెప్పారు. అవన్నీ మనకి గుర్తుండవని పాపం మన కోసం దిగొచ్చి మళ్ళీ 4 మాటల్లో పూర్తి చేసేసారు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది రాని సాయి భక్తులు ఎవరైనా ఉన్నారా? కానీ అర్థం తెలుసా? అదేంటో ఏం చెప్పారు? లవ్ ఆల్ సర్వాల్, దానికి అర్థం తెలుసా? లవ్ ఆల్ సర్వాల్ స్వామి చేశారు. తాతగారు దగ్గుతో యాతన పడుతున్నాడు, రొప్పు పడుతున్నాడు, మనోడు బయటికి వెళ్ళాలి, వెళుతున్నాడు. ఒరే నాయన మందిచ్చి వెళ్ళరా అంటాడు, వెళ్ళిపోతున్నాను అంటాడు. నీ తాతకి చేయని సేవ నువ్వు లోకానికి చేస్తే స్వామి మెచ్చుతారా? నీ ఇంట్లో ఉన్న వాడికి నువ్వు చెయ్యి, నీ పక్కవాడికి నువ్వు చెయ్యి. లవ్ ఆల్, ఆ ఆల్లో నీ తాత కూడా ఉన్నాడు. నీ తాతని వదిలిపెట్టి నువ్వు కనుక ఇంకోటి చేస్తే స్వామికి సంతోషం కలగదు. స్వామి ఒకసారి బెంగళూరు వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు. ఆ సందర్భం కమాని ఆడిటోరియంలో స్వామి స్పీచ్ పెట్టారు. ఆ రోజుల్లో చాలా పెద్ద పెద్ద కమ్యూనిస్టులు అంతా వచ్చారు, ఇది యూనియన్ లీడర్స్ అందరూ వచ్చారు. స్వామి ఉపన్యాసం ఇవ్వడానికి వేదిక మీదకి వెళుతున్నారు. ఆ పక్కన ఒక కృష్ణుడి ఫోటో కూడా పెట్టారు. వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు కృష్ణ భక్తులు. స్వామి వస్తున్నారు కాబట్టి స్వామి ఫోటో కూడా పెట్టారు. స్వామి ఫోటోకి నిండా దండాలు ఉన్నాయి. కృష్ణుడి ఫోటో దగ్గర ఒక చిన్న పువ్వు, మల్లె పువ్వు కనపడనట్లుగా పెట్టారు. స్వామి చెప్పారు, స్వామి కంటే ముందు వచ్చిన అవతారం కృష్ణ పరమాత్మ, దానికి మీరు గౌరవం ఇవ్వకపోతే నా ఫోటో నుంచి తీసేయమన్నారు స్వామి అని. తనకు వేసిన మొత్తం తీసి కృష్ణుడికి వేసి తన దగ్గర పువ్వు కూడా పెట్టకుండా గంటన్నర మాట్లాడారు. అది భక్తి యోగం, అది కర్మయోగం, అది జ్ఞానయోగం. 3 దాంట్లోనే నిరూపించారు ఏకకాలంలో. కాబట్టి స్వామి చరిత్రని ఊరికే పారాయణం కూడానండి ఎవడో రాసింది పారాయణార్హం కాదు. పారాయణార్హమైనవి కొన్ని మాత్రమే ఉన్నాయి. విష్ణు సహస్రనామం పారాయణం, లలితా సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయం పారాయణం, భగవద్గీత పారాయణం. రామాయణం మొత్తం పారాయణం కాదు. రామాయణంలో కేవలం సుందరకాండ మాత్రమే పారాయణార్హమైనది. ఎందుకంటే కథానాయకుడు కనపడ్డాడు, కథానాయిక ఖిన్న అయి కూర్చున్నది. అన్వేషణలో సీతాన్వేషణలో హనుమంతుడు వెళ్ళాడు.
రావణుడు కూడా రాముడి రాకకై ఎదురు చూస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఆ విష్ణువు తన వాకిట్లోకి రావాలి, వాడి సంకల్పం అది. కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, అంటే ప్రత్యక్షంగా అపరోక్షంగా లంకానగరం అంతా ఏం ప్రతిధ్వనించిందంటే రామనామం ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనించిన కారణంగానే లంకానగరం అంతా కూడా తర్వాత కాలంలో సత్వగుణ ప్రధాన సంపన్నుడైన విభీషణుడి చేతికి వెళ్ళింది. ఈవేళ సత్యసాయి భగవానుడి యోగ త్రివేణిలో ఉన్న ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఆ మూడు మనం అట్లా చేస్తున్నామా? కర్మయోగంలో ఈవేళ స్వామి చెప్పిన సేవాయోగం, దానికో పేరు మనం పెట్టుకున్నాం. సేవాయోగంలో ఈ మూడు ఉన్నాయి. జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం, జ్ఞానం కాదు. ఇందాక చెప్పినట్లే ఏమిటి జ్ఞానం అంటే, నేను నాలో ఏమి ఉన్నదో అందరి యందు అదే ఉన్నది, అందరి యందు ఏమున్నదో అదే నాలో ఉన్నది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ అనే భావంతో కనుక ఉన్నట్లయితే జాతి మత వర్గ వర్ణాలన్నీ దాటి కేవలం మానవీయ భావనతోనే మానవుడి జీవితం సాగుతుంది కనుక అటువంటి ఉదాత్త స్థాయిలో ఈ యోగాన్ని మనం చక్కగా ప్రాక్టీస్ చేయాలి. దానికి మన అదృష్టం అనండి, లేదు మనం అలా ఊహించి భావించగలిగాం. కాబట్టి ఎత్ర యోగీశ్వర కృష్ణో, ఆ యోగీశ్వర స్థాయి ఎవరిదంటే సత్యసాయి భగవానుడు, ఆయన బోధకుడు. మనబట్టి వాళ్ళం సాధకులు, అప్పుడు అదే ఇప్పుడు అదే. కాకపోతే అర్జునుడు విన్నాడు, మనం వింటలేదు, అంతే తేడా. అర్జునుడు విన్నాడు, అంతా విని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే అభయహస్తం ఇవ్వగానే అర్జునుడు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు నా యోగము క్షేమము చూస్తావన్న తర్వాత మిగతావన్నీ నాకెందుకు, కరిష్యే వచనం తవా, నువ్వేం చెప్తావో అది నేను చేస్తానన్నాడు. అంటే ఏం చెప్పాలి కృష్ణుడు? అయితే యుద్ధం చేయి, గాంధీవం బయటికి దిగి అనాలి. యోగీర్భవ అర్జున అన్నాడు. ఇదేమిటి ఇందాక నుంచి యుద్ధం చెయ్యను అంటే, వాడు పోయినాడు, నా వల్లనే పోయినారని అన్నీ చెప్పిన నువ్వు చివరికి నువ్వు నన్ను కన్విన్స్ చేసి యుద్ధం చేద్దామని నేను నిర్ణయించుకున్నప్పుడు, అదే యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పాడుగా, చెప్పినా వినలేదుగా. కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్న యుద్ధం చేద్దామని. ఆ సమయంలో యోగీర్భవ అర్జున అంటే ఏమిటి? యోగిని అంటే గడ్డాలు, మీసాలు, రుద్రాక్షలు, బొట్లు. ఇక యోగి అంటే అర్జున, ఇప్పటి వరకు నేను కుంతీపుత్రుణ్ణి, పాండవ మధ్యముణ్ణి, అర్జునుణ్ణి, దుర్జనులను సంహారం చేయడానికి వచ్చిన వాడిని అనుకున్నావు. మర్చిపో, నిన్ను నాలో కలుపుకో, నాతో కలిసి ఉండు ఈ యుద్ధం అయ్యేదాకా. ఈ 18 రోజుల యుద్ధం ఇది, నువ్వు నాతో ఉండు. యోగీర్భవ అర్జున, be a yogi, have a communion with me, have a contact with me, have connectivity with me and be that. అదై ఉండు అన్నాడు. ఆ అదై అంటే పూర్ణమైన పరమాత్మ స్వరూపంలో ఈ బిందువు సింధువుని కలిసినట్టుగా, ఒక బిందువు సముద్రంలో పడితే సముద్రం అయిపోతున్నది. కాబట్టి ఇటువంటి అపూర్వమైనటువంటి భావ సంపదని అనుగ్రహించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని, అందున మార్గశిర మాసంలో, అంటే అన్ని మాసాలలో మార్గశిర మాసం నేనేనన్నాడు, వేదాలలో సామవేదం నేనేనన్నాడు, పక్షుల్లో గరుడ పక్షిని నేనేనన్నాడు. నీ ప్రపంచమంతా వచ్చి వీడు ఉత్తముడు అని మీరందరూ సర్టిఫై చేస్తే వాడు నేనేనన్నాడు. కాబట్టి నన్ను మించి అనన్యమైనది అన్యమైనది మరొకటి లేదని భావన చేసి దానినే స్వామి కూడా కలియుగంలో దాన్ని డైనమిక్స్, డైమెన్షన్స్ అర్థం చేసుకోగలిగితే దట్ ఈజ్ రియల్ సత్యసాయి. స్వామి అంటే కేవలం ఏదో ఒక ఉంగరం ఇచ్చిన గొలుసులు ఇవ్వటం, రోగం పోగొట్టడం, పోయేవాడిని ఆపటం, ఇది కానే కాదు. అవన్నీ దానిలో లీలలో ఒక భాగం. అది వాడు అవసరం ఉన్నది అనుకుంటే ఆయన ఆయువు పోసి కాసేపు నిలబెట్టుకుంటారు. అతను అవసరం లేదు అనుకున్నట్లయితే ఆయన ఏమి ఇంటర్ఫియర్ కాదు. అట్లయితే అందరూ ఇక్కడే ఉండాలి కదా, అందరు ఇక్కడే ఉండాలి. వెళ్ళిపోయారుగా చాలామంది. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళ అవసరం లేదు. కానీ కొంతమంది ఉన్నారుగా, వాళ్ళ అవసరం ఇంకా ఉంది, వాళ్ళు ఆ పని చేయాలి. ఇటువంటి ఒక విశిష్టమైనటువంటి రేషనల్ అప్రోచ్తో సత్యసాయి భగవానుని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఇదంతా కార్తీక మాసం, కార్తీక దీర్ఘం పెట్టకూడదు, కార్తీక మాసం, ఇదంతా శివుడి మాసం కదా. మార్గశిర మాసం, విష్ణు మాసం, ఈ రెండు కలిసి ఆ తర్వాత ధనుర్మాసం. అంటే ప్రతి మాసము ఒక భగవంత తత్వంతో కూడి ఉన్నది. కాబట్టి ఈ భారతదేశంలో ప్రతి క్షణము భగవంతుడితోనే కూడి ఆయన పేరు మీదే జరుగుతుంది కనుక
మనందరం కూడా దాంట్లో ఉండే ఒక యోగ్యతని, అర్హతని, ఒక ప్రసన్నతని పొందాం. కాబట్టి ఇటువంటి మహాయోగాన్ని అనుగ్రహించినటువంటి 30 ముక్కోటి దేవతలకి, సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.